पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायी अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीं मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बजि स्नानं संसारमलमोचनम् सानबट्टिन भोगी ज्ञानयोगी ताने ताने ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులకు అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు కృష్ణం వందే జగద్గురుం సమస్త శాస్త్రములను పిండి సారవంతముగా అందించిన గ్రంథము భగవద్గీత. సర్వోపనిషదో గావ దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్వం అని చెప్పినట్లుగా ఉపనిషత్తులు అనేటువంటివి అందరికీ అర్థమయ్యే పరిస్థితి కాదు కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి యొక్క అంశాలని సరళీకృతం చేసి సులభముగా అర్థమయ్యేట్లుగా స్వామివారు ఇచ్చినటువంటిది భగవద్గీత. అలసులు మందబుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియుజేయజాలరీ కలియుగ మందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమయ్యలువడు ఆత్మకు శాంతి మునీంద్ర జప్పవే ఉన్నట్లుగా మరి ఈ కలియుగ విధానములో మానవులంతా కూడా తలమునకలై అవసరం ఉన్నా లేకపోతే తలకాయ పెట్టేసి ఇరుక్కుపోయే పరిస్థితులు. లాగుదామా రాదు, పోవటానికి సులభంగా వెళ్ళిపోతుంది, వచ్చే విధానాలు కావు. ఇట్లాంటి గందరగోళాలలో మునిగిపోయే పరిస్థితి కాబట్టి ఎట్లా వీళ్ళని ఉద్ధరించాలి అని పరమాత్మ ఆలోచన చేసిన విధానం. పరమాత్మ ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మనుష్యానాం సహస్రేస్ అని చెప్పేసి అని అప్పుడెప్పుడో చెప్పిన మాట. కలియుగం ఆరంభం కాకముందు చెప్పిన మాట. ఇప్పుడు కలియుగం ఆరంభమై ఇది 5000 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు చెప్పాల్సి వస్తే స్వామిగారు ఆ శ్లోకాన్నే మనుష్యానాం సహస్రేషు అంటాడు, మనుష్యానాం కోటేషు అంటాడు, లక్షేషు అంటాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. అందువల్ల మరి ఈ విషయం గమనించి స్వామివారు మనకి
మరి ఆ యోగ తత్వాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో ఉపనిషత్తుల సారాన్ని పిండి మనకు అందించాడు. అదే భగవద్గీత. 108 ఉపనిషత్తులు రాకపోయినా పర్వాలేదు, ఇతర గ్రంథాలు అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు, వివేక చూడమని లాంటి గ్రంథాలు అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు, కనీసం భగవద్గీత అన్నా మనకి నోటికి రావాలి, కంఠస్థం కావాలి. భగవద్గీత శ్లోకాలు రాగలిగితే శోకాలన్నీ పోయే అవకాశం ఉంటుంది. తరతి శోకం ఆత్మవిత్తు అన్నారు కదా. శోకాలు పోవాలంటే ఆత్మవిత్తు, ఆత్మజ్ఞానం అనేది పొందాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, భగవద్గీతలో ఉన్న అంశం ఏంటంటే బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, బ్రహ్మ విద్య యోగశాస్త్రం రెండు స్వామివారు మనకి ఇచ్చిన విధానం. కాబట్టి అందరూ కూడా యోగులు కావాలనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. ఏమి భోగులుగా ఉంటారా యోగులుగా ఉంటారా అని అడిగితే ఏం చెప్పాలి సమాధానం స్వామివారికి? యోగులుగా ఉంటామని చెప్పని అంటామా, భోగులుగా ఉంటామని చెప్పని అంటాము? అది ఏం చెప్పు యోగులుగా ఉంటారని చెప్పి అడిగితే స్వామి ఉదయం సాయంత్రం ప్రశ్న ఆరంభం అవుతుంది. ఆయన చెప్తున్నాడు స్వామివారు, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని తస్మాత్ యోగి భవ ఆయన చెబుతున్నాడు. అది అంత కాదులే స్వామి, ఉదయం అంటారా కాసేపు అరగంట సేపు, అట్లా సాయంత్రం అయిన తర్వాత అరగంట సేపు, తర్వాత మామూలు వ్యవహారం ఉంటుంది అని విధానం కనబడుతూ ఉంటుంది. స్వామి చెప్పేది ఏంటంటే మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నా, మీ కార్యాలు చేసుకుంటూ ఉన్నా యోగం మాత్రం శీలించండి అని చెప్పని స్వామివారు చెప్పే మాట మంచి మాట. వీళ్ళెవరికి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాము అంతవరకే. ఎందుకు పక్కన ఉన్నటువంటి గ్రహాలు ఊరుకో కదా, వల్ల బయటపడేస్తూ ఉంటాయి. సరే, ఏదైనా స్వామివారి గీతలో యోగతత్వాన్ని బోధించుకుంటూ వస్తున్న విషయం 4వ అధ్యాయము జ్ఞానయోగము. దాని విషయం చూసినట్లయితే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయः జ్ఞానయోగः శ్రీ భగవానువాచ. దీంట్లో అర్జునుడు ఏం సందేహం అడగలేదు. పరమాత్మ స్వయంగా తన కార్యాన్ని విషయాన్ని ఆరంభం చేస్తూ ఉన్నారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విశ్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప సయేవాయం మయా తేద్యః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతత్తు ఉత్తమం. దీంట్లో మొత్తం 5 ఉంటాయి ప్రకరణాలు. 5 ప్రకరణాలు ఉంటాయి. ఒకటేమో గురు పరంపర ప్రకరణం ఒకటి వస్తుంది. తర్వాత అవతార సిద్ధాంత ప్రకరణం దీంట్లో రెండవది వస్తుంది. తర్వాత వర్ణ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతముగా వర్ణ సిద్ధాంతం ఒకటి మూడవదిగా వస్తుంది. 4వది మరి యజ్ఞ ప్రకరణం, యజ్ఞ సంబంధమై ఉన్న ప్రకరణాన్ని దాన్ని బోధిస్తారు. 5వదిగా జ్ఞాన సంబంధ ప్రకరణం, 5వ ప్రకరణం వస్తుంది. మొత్తం 5 ప్రకరణాలతో చేరి ఉండేటువంటిది ఈ 4వ అధ్యాయము జ్ఞానయోగం అన్నమాట. కనుక ముందుగా ఏంటంటే ఈ యొక్క యోగ సంబంధమై ఉన్న విషయముగా గురు పరంపర విధానాన్ని ఇక్కడ ఆయన గారు బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఆశ్రమానికి గురు పరంపర విధానం ఉంటుంది కదా. కైవల్యామృత పారశిష్య విభవం హిమాలయ గిరీంద్రస్థ సమాశ్రిత గుణాలయ నిర్గుణ నిర్వికల్ప నారాయణీశ్వర అని ఇట్లా గురు పరంపర చెప్పుకొస్తామన్నమాట. ప్రతి ఆశ్రమానికి గురు పరంపర అనేది ఉంటుంది. వ్యాసాశ్రమం ఉంటుంది, వాళ్ళు గురు పరంపర బోధిస్తారు. చిన్న మిషన్ ఉంటుంది, వాళ్ళు గురు పరంపర విధానాన్ని వాళ్ళు బోధిస్తారు. ఏ ఆశ్రమైనా గురు పరంపర ఎక్కడి నుంచి మీ యొక్క సాంప్రదాయం వస్తుంది అనే విధానం చూసినట్లయితే
ఆ గురు పరంపర విధానాన్ని చెప్పుకొస్తారు. మా గురువారి మూలం ఆయన తర్వాత ఈయన 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 అట్లాగే. మరి స్వామివారి మీ గురు పరంపర విధానం ఏంటి చెప్పండి అని చెప్పి అడిగామనుకో, ఇప్పుడు ఆయన గారు కూడా చెప్పడం ఆరంభం చేశాడు. ఏవం వివస్వతే యోగం ప్రోక్తవానహమ వ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనువిశ్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ఇమం రాజర్షయో విదుహు అన్నాడు. ఆయన కూడా గురు పరంపర విధానం ఉందన్నమాట. మరి ఆ గురు పరంపర విధానంలో ఎవరు మూలము అని చెప్పనంటే నేనే అన్నాడు. నేనే మూలం. ఆ గురు పరంపరకు ఎవరయ్యే మూలం అంటే నారాయణ పద్భవం వశిష్టం శక్తించ తత్పుత్ర వ్యాస పరాశరంచ అని చెప్పి అంటాం కదా. అది ఒక విధానం అన్నమాట. అట్లా ఇక్కడ కూడా మరి మీ గురు పరంపర ఎవరని చెప్పినా నేనే మూలం అయ్యా అని చెప్పాను. నాకు గురువు ఎవరు ఉంటారు? నేను గురువునాం గురువు, నేను పెద్ద గురువుని, నాకు గురువు ఉండాలా అనే విధానంగా ఇమం వివస్వతే యోగం, ఇమం ఈ యోగమును వివస్వతే ముందుగా వివస్వంతునికి నేను చెప్పటం జరిగింది, సూర్య భగవానునికి బోధించడం జరిగింది. ఆ సూర్యుడు మనువుకి, మనువు విశ్వాకునికి, విశ్వాకుడు ఆ విశ్వాక వంశం రాజవంశం కాబట్టి రాజవంశంలో ఏవం పరంపర ఇంకా చూసుకోండి చరిత్ర ఉంది కదా. ఇప్పుడు మొత్తం చెప్పాల్సి వస్తే మళ్ళీ భగవద్గీత 4వ అధ్యాయం మళ్ళీ గురు పరంపర వీళ్ళ గురించి అయిపోతుంది తప్ప ఇక ఏం చెప్పే అవకాశాలు ఉండవు. అనగా ఆ యొక్క వంశంలో పరంపరగా ఏ రాజులైతే ఉన్నారో రాముడు కాలం దాకా, రాముడి తర్వాత లవకుశులు, ఇంకా తర్వాత ఇంకా ఉన్నవాళ్ళు అందరూ ఈ పరంపరలో ఉన్నటువంటి యొక్క విధానమే అనేటువంటి మాటగా స్వామివారు ఈ యొక్క యోగతత్వాన్ని అనాది నుంచి వస్తూ ఉన్నది. ఈనాటిది కొత్తగా మీకు బోధిస్తున్నటువంటి విషయం కాదు. అర్జునుడి దుఃఖానికి గురై ధనుడు వాళ్ళ కింద పడేసేసి యుద్ధం చేయని కృష్ణ అరణ్యానికి వెళ్ళిపోతాను, గతంలాగానే భిక్షాటం చేసుకుంటూ జీవిస్తాను అని చెప్పనంటే వాడిని మళ్ళా దోవకు తేవటానికి దానికోసంగా ఈయన బోధించాడు అనేది లోకంలో ఏదో అనుకుంటూ ఉంటారు. పరమాత్మ ఈనాడే దీనికి మళ్ళా యోగతత్వాన్ని బోధించి మళ్ళీ లైన్కి తీసుకొచ్చి మళ్ళీ తన యొక్క ధర్మ కార్యాన్ని నిర్వర్తింపజేయటానికి చేసిన విధానం అని చెప్పనే మాటగా చాలామంది భావిస్తూ ఉంటారు. అందువల్ల ఈనాడేదో కొత్త గీడికి బోధిస్తున్న విషయం కాదు, గతం నుంచి అనాదిగా వస్తున్నటువంటి యొక్క యోగమే. ఈనాడు వీడికి చెప్పాడు కాబట్టి మేమందరం పాటిస్తూ ఉన్నామని చెప్పడం వల్ల అంటారా? లేదు కదా. అందువల్ల యోగం అనేటువంటిది అనాదిగా ఉన్నటువంటిది. వివస్వంతుడు సూర్య భగవానుడు, ఆయన సమస్త విశ్వానికి మూల పురుషుడు. ఆయన లేకపోతే ఈ విశ్వం లేదు. ఒక పూట రావడం మానుకున్నాడా అని చెప్పానంటే ఆయన కనుక ప్రకాశం ఇవ్వకపోయాడు అంటే, వేడి ఇవ్వకపోయాడు అంటే ఏమవుతుంది? భూమండలం అంతా కూడా కొంచెం ఏ సవెత్తు ఎడంగా పోయినా అడిగి మొత్తం కూడా మనసుగడ్డ అయిపోతుంది. ఏదైనా కోపంతో ఒక అడుగు ముందుకు వేసాడంటే ఈ భూమి అంతా మొత్తం మసిగడ్డ అయిపోతుంది. కొంచెం ముందుకు వచ్చినా చాలు, కొంచెం వెనక్కపోయినా చాలు. వెనకపోతే మనసుగడ్డ అయిపోతుంది, ముందుకు వస్తే మసిగడ్డ అయిపోతుంది. కరెక్ట్గా ఆయన ఉన్నాడన్నమాట. ఎంత ప్రకాశం లోకానికి ఇస్తే జీవులు జీవించే అవకాశం ఏర్పడుతుందో అంతే ప్రకాశం ఇవ్వాలి. ఎంత వేడిస్తే జీవులు శరీరంలో మనకు ఎంత ఉంటుంది? డిగ్రీస్ 98.4 డిగ్రీలు ఉండాలి దేహంలో. పెరిగిందా అంటే మళ్ళీ ఆసుపత్రికి పోవాలి, తగ్గిందా అంటే మళ్ళీ అటు తీసుకుపోతారు శంఖాలు వాయించి. ఈ ప్రకారంగా అది ఎంత విధానం అంటే టెక్నికల్గా అంత విధానం అన్నమాట. ఇప్పుడు మనం సమ్మర్ వస్తేనే విజయవాడలో అయ్యో అని చెప్పారంటారు. వీళ్ళకి బరవాలి బెంగళూరు వాళ్ళకి హాయిగా ఉండే విధాలు అటు మాడిపోతా ఉండి కొంచెమే వచ్చేది, ఎక్కువ ఆయన రాడు. దానికి అబ్బో అని చెప్పనంట 40 డిగ్రీలు 50 డిగ్రీలు అంటారు. 100 వచ్చిందా అంటే అంతే సంగతులు. కనుక 100 దాకా ఆయన తేళ్లే, తెచ్చిన పూట ఖాళీ ఉండే అవకాశాలే ఉండవు. కాబట్టి ఈ ప్రకారంగా సూర్య భగవానుడు సమస్త జీవులకు జీవనాధారం. ఆయనే సృష్టి విధానంగా చూస్తే మీరు ప్రశ్నోపనిషత్తులకు పోతే ఆయనే సృష్టికర్త ప్రధానంగా చెప్పినట్లయితే దాంట్లో వస్తే మీకు రయించ ప్రాణంచ అని చెప్పినట్టు
సూర్య భగవాను గురించి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవానుల వారు సమస్త మానవాళి యొక్క సృష్టిక కారణం ఆయనే అంశముగా వస్తుందన్నమాట. ఎందుకంటే రయించ ప్రాణంచ, ప్రాణం సూర్యుడు, రయించ పదార్థం చంద్రుడు. పదార్థం చంద్రుడు, ప్రాణం సూర్యుడు అన్నమాట. ఆ పదార్థం ఎట్లా వస్తుంది? సూర్య భగవాను కిరణాలు చంద్రుడి మీద పడ్డట్లయితే ఆ పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది భూమికి వస్తున్నాయి. అవి వెన్నెల అని చెప్పని అంటాం. జ్యోత్స్నములు వెన్నెల అని చెప్పని అంటాము. అంటే సూర్య కిరణములే చంద్రుడి మీద పడి అవి మళ్ళీ పరావర్తనం చెంది మళ్ళీ భూమికి చేరటమే వెన్నెల అని చెప్పని అన్నాం. దాని ద్వారా పదార్థం ఏర్పడుతుందన్నమాట. ఈయన స్వయంగా సమస్త జీవులకి ప్రాణాలని ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక విశ్వంలో ఉన్నటువంటి ఏంటంటే ప్రాణము పదార్థం రెండు దేహాలే ఉన్నది. పురుష దేహం, స్త్రీ దేహం. పురుష దేహం ప్రాణం, స్త్రీ దేహం పదార్థం. ఈ రెండింటి వలననే సృష్టి వ్యవహారం జరుగుతున్నటువంటి విధానం అన్నమాట. సో దాని గురించి చాలా అంశాలు మనకి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవానుల వారు చెప్పుకొచ్చే అంశాలు ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తులకు పోతే అక్కడ వచ్చే విషయాలు అక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ తెచ్చిపెడితే ఇక్కడ మళ్ళీ ఇది పోతుంది, అలా ఉన్నది పోతుంది. కాబట్టి సూర్య భగవానుడు సమస్త విశ్వానికి ప్రాణదాత. ఓ చెట్టు చూడండి, చెట్టు కింద చెట్టు ఉందనుకో, విలవల్లాడిపోతుంది. అది ఇట్లా 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 వస్తుంది, అక్కడ దాకా పోతుంది. చూశారులే మీరు చెట్లు. ఏదన్నా పెద్ద చెట్టు కింద చెట్టు ఉంటే అది అట్లా పోతూ ఉంటుంది. ఎడకు పోతున్నామంటే ఆయన లేదు, కనపట్టలేదు కనుక సూర్యుడు. ఆయన చూసుకో, ఆ కిరణాలు పడితే తప్ప దానికి ప్రాణం లేదన్నమాట. అది అందువల్ల కిరణాలు పడకపోతే చెట్లు కూడా చిగురించవు, దానికి మళ్ళా పూత రాదు, పిందులు రావు, పిందులు వచ్చినా పెరగవు, కాయలు కావు. ఎండ బాగా పడ్డ చెట్లు ఎట్లా కాయలు బాగా వస్తాయి చూడండి. ప్రాణం సమస్త జీవులకు, చెట్లకు, సమస్త జీవులకు ప్రాణం ఆయన అన్నమాట. కనుక ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి సమస్త జలాలని ఆవిరిగా చేసి అనంత వినివిధుల్లో పెట్టి ఋతుకాలంలో వర్షింపజేస్తాడు. సముద్రపు జలమంతా కూడా నదులు, నదీ నదములు, తటాకములు ఇవన్నీ కూడా తన యొక్క కిరణముల ద్వారా ఆవిరిగా మార్చి వినివీధిలో ఉంచి ఋతుకాలంలో వర్షింపజేసి సమస్త విశ్వం కూడా సస్యశ్యామలం ఉండేట్లుగా చేసే విధానం. తోటమాలి సమస్త విశ్వాన్ని కాపాడే రక్షణ భారం ఆయన గారు వహించి ఉన్నటువంటి విధానము చూశారా. ఒకవేళ ఆయన కనుక ఆ విధంగా కురిపించి ఉండకపోతే మేఘాల ద్వారా వర్షాలు, భూమిలో జలం ఏముంది మనకి? ఇంకా బోరేస్తే జలం వస్తుందా మీకు? వస్తుందా? అప్పటికే పోయింది. ఎంత పోయింది బెంగళూరులో మీకు? లోనకి ఎంత పోవాలి చెప్పండి? ఎన్ని అడుగులు పోవాలి లోపలికి? 1000 అడుగులు పోవాలి, ఇంకా పోవాలి, ఇంకా పోవాలి. లోన పడితే లోన ఇంకట్లా జలం ఏమి పక్కలకు పోతున్నాయి కదా. ఇంకేమవుతుంది పరిస్థితి? ఉన్న బోర్లు ఎండిపోతూ ఉన్నాయి, కొత్త బోర్లు వేసుకోవాలి. మళ్ళీ అవి ఎంతకాలం ఉంటాయి? అవి కొద్ది కాలం పనిచేస్తాయి, అవి పనిచేయడం మానుకుంటాయి. మళ్ళీ ఇంకో కొత్త బోర్ వేసుకోవాలి. ఎక్కడ దాకా పోతా? అమెరికా దాకా పోతావు కిందకు పోతే. కింద అమెరికా ఉందన్నమాట. ఏవి కనుక సముద్రపు జలమంతా కూడా లవణమయం, లవణ కణాలు. ఉప్పు నోట్లో వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఉప్పు అన్నమాట. అలాంటి యొక్క మరి ఆ జలాన్ని ఈయన గారు వడగట్టాడు. సూర్య భగవానుడు ఆ జలాన్నే కదా వర్షింపజేసేది. ఉప్పు అనేటువంటి యొక్క దానిని వడగట్టి ఉప్పు లేకుండా చేసి తీయగా మార్చి మేఘాల ద్వారా మనకి ఆయన వర్షింపజేస్తున్నటువంటి విధానం అన్నమాట. ఆయన లేకపోతే లేదు, విశ్వం లేదు, ఎవడు బతికే అవకాశాలు లేవు. సకాలంలో వానలు పడాలి, ఆ జలం బాగా మనకి అవసరంగా ఉపయోగపడాలి. ఎందుకంటే మన జీవితం అంతా కూడా పంచభూతాలపై ఆధారపడి ఉండి జీవిస్తున్న జీవన విధానం. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు దరియైన ఒకవేళ తొలగి. ఆ లోన ఉన్నటువంటి యొక్క జీవుడు ఉన్నాడంటే కారణం ఏమిటి? పంచభూతాల పుణ్యం. పంచభౌతికమైన భవనంబు దేహంబు. కనుక పంచభూతాల అనుగ్రహముతోనే మనకి ఆకారం ఉన్నది. లేకపోతే ఆకారం లేదు, ఇక చూసుకునే అవకాశాలు లేవు, అద్దాలు లేవు, ఏమి లేవు. ఏం చూసుకుంటే అద్దాల్లో అసలు ఆకారం లేకపోతే ఆకారం లేకుండా ఎట్లా ఉండడం చెప్పండి మనం? ఒకవేళ బయటకు వచ్చి చూసుకోండి, మిమ్మల్ని ఎట్లా ఉంటారా? ఎప్పుడైనా బయటకు వచ్చి ఎట్లా ఉన్నావు చూసుకో. ఉన్నాగా అసలు సూక్ష్మదేహంగా ఉన్నాగా, ఆ సూక్ష్మదేహంగా బయటికి రా
చూసుకో ఎట్లా ఉన్నావు నువ్వు స్థూల దేహం కాబట్టి పౌడర్ వేసి బొట్టు పెట్టి కాస్త చక్కగా అన్నీ చేస్తా ఉన్నా. సూక్ష్మదేహం ఏం చేస్తా, దానికి పౌడర్ వేస్తా. ఉన్నది లోపల ఒకటి ఉన్నది, ఇన్నర్ బాడీ లోపల ఒకటి ఉన్నది. ఇది ఉంది కాబట్టి ఇది ఉంది, అది లేకపోతే ఇది ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఇది ఉందంటే కారణం ఏంటి? ఈ పంచభూతాలు పుణ్యం. మట్టి కొంత పడేసింది, జలం కొంత పడేసింది, అగ్ని కొంత పడేసింది, వాయువు కొంత పడేసింది. అవి మొత్తం తీసేసుకున్నాయి అనుకో. తీసేసుకోవా? ఇచ్చిన అప్పులు ఊరుకుంటారు వాళ్ళు, వడ్డీతో కూడా తీసేసుకుంటారు. అప్పుల వారే అందరును అన్నమాచార్యుల వారు తాంబూరం మేటి అప్పుల వారే అందరును అని పాట పాడాడు. నాకు మొత్తం రాదు. అందరు అప్పుల వాళ్ళే. అవి ఇవ్వబట్టే ఈ విధంగా ఆకారం కలిగి ఉన్నాం, అవి ఇవ్వకపోతే లేదు. కనుక పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడినేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఎంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. దేహము వేరు, దేహపుంజం లోన ఉన్నవాడు వేరు, బయట ఉన్నది వేరు. ఏమి కనుక లోన ఉన్నవాడు ఎప్పుడైతే ఈ విధంగా ఉత్క్రామతి అవాపునోతి ఉత్క్రామతి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదా. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాత్ వాయు గంధాన్నివాసయాత్. ఏదో కారణాంతరాల చేత ఈ భౌతికాయాన్ని పొందాం కాబట్టి ఆ యొక్క దేహం యొక్క విధానం అంతా పంచభూతాత్మిక అంశాలు కాబట్టి ఏదో పూట ఇవి తీసేసుకుంటాయి వంశు. ఆ తీసేసుకునే పూట నాటికి ఏదైనా మన కార్యం చక్కదిద్దుకుంటే అవి వచ్చి మొత్తం అప్పు ఇచ్చింది మొత్తం తీసుకునే పోయే లోపల మనం ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏం వచ్చామో, ఏం చేసుకోవాలో, ఏం చేసుకుంటే జీవిత పరమార్థం సిద్ధిస్తుందో, ఏ మార్గంలో పోతే జీవితం సార్థకమవుతుందనే విషయాలు తెలుసుకునడానికి ఈ దేహం భౌతికంగా పంచభూతాలు ఇచ్చాయి. అంతే. అది తీసేస్తున్న తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించే అవకాశాలు లేవేక. దేహం పోయాక ధ్యానం చేస్తావా, యమం నియమం పాటిస్తావా? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఇవన్నీ పాటిస్తావా? దేహం పోయిన తర్వాత ఇంకేం పాటిస్తా? ఆ దేహం ఉండంగానే పాటించుకోవాల్సి ఉంటుంది. అది చెప్పే మాట. కాబట్టి ఆ సూర్య భగవానుడు చాలా గొప్పవాడు, లోకానికి వెలుగునిస్తూ ఉన్నాడు, ప్రాణాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు, సమస్త వర్షాలు కురిపించి సస్యశ్యామలంగా చేస్తూ ఉన్నాడు, అందరికీ కూడా ప్రాణప్రదముగా ఉన్నాడు. ఆయన లేకపోతే అసలు విశ్వమే లేదనుకో. ఇంకేముంది? ఇంకా ఒక వారం రోజులు 4 రోజుల పాటు సెలవు పెట్టాడంటే సూర్య భగవానుడు. రిటైర్మెంట్ తీసుకున్నాడంటే ఎవరికి రిటైర్మెంట్ ఎవరికి ఉంటుంది ఇంక ఈ విషయంలో ఉండే అవకాశాలు? నాకు ఇక రిటైర్డ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడంటే ఇక లేదేక, ఈ విషయం లేదేక, ఏ జీవి ఉండే అవకాశాలు లేవేక. అలాగా మరి సమస్త విశ్వానికి మూలమై ఉన్నటువంటి యొక్క మరి నా శిష్యుడు చాలా గొప్పవాడని అంటున్నాడు ఇక్కడ గురువు గారు కృష్ణ భగవానుల వారు. ఇమం వివస్వతే యోగం, నేను యోగాన్ని ఆయనకు ముందు బోధించా అన్నాడు. ఆయనకు ఎందుకు బోధించావా ముందుగా? అసలు ఆయన యొక్క మూలం సృష్టికి ఆయన లేకపోతే విషయం లేదు కదా. తన యొక్క బిడ్డలకి వీళ్ళందరూ కూడా పరంపరగా వచ్చే వాళ్ళందరూ కూడా సూర్యవంశం, ఆ సూర్యవంశం నుంచి వచ్చేటువంటి పరంపరా విధానం కాబట్టి అందువల్ల ఇలాంటి యొక్క యోగతత్వాన్ని ముఖ్యంగా వాళ్ళు అధ్యయనం చేయాలి. పరిపాలకులు కాబట్టి పరిపాలకులలో ఇలాంటి జ్ఞానం, ఈ యోగం, ఇలాంటి విద్యలు ఉన్నట్లయితే ఆ పరిపాలనలో వాళ్ళు ప్రజలకు కూడా బోధించే అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అట్లాగే పూర్వకాలంలో ఒక రాజ్య విధానంగా ఎవరైనా సింహాసనం అధిష్ఠించాలని చెప్పన్నట్లయితే ఆ సింహాసనం అధిష్ఠించడానికి ముందే వాళ్ళకి ఎన్ని కూడా నేర్పేవాళ్ళు. మనం చూస్తే చరిత్రలో నేర్పేవాళ్ళు. కృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద, అటనే రాముడు వశిష్ఠుని వద్ద, ఇవన్నీ మనకి చూస్తున్నటువంటి అంశాలు అన్నమాట. అప్పట్లో మరి ఆశ్రమంలో వాళ్ళకి విలువిద్యతో పాటు బ్రహ్మ విద్య, యోగశాస్త్రము,
యమ నియమాదులు ధర్మశాస్త్రం మొత్తం కూడా బోధించిన తర్వాత వాడిని సింహాసనం మీద అధిష్ఠింపజేసేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే పరిపాలన చేయాలని చెప్పనంటే ఇవన్నీ ఉండాలి, వాడికి ఇవన్నీ ఉండాలన్నమాట. అప్పుడే ప్రజలు కూడా బాగా ఉంటారు, రాజ్య వ్యవహారం కూడా బాగా ఉంటుంది. అట్లాంటి విధానం మనకి రాజ్యాంగ విధానం రావాలి. మన ఎవరు పరిపాలకులుగా మనకు ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏం చేయాలని చెప్పనంటే, నువ్వు మరి నీకు టికెట్ కావాలంటే, నువ్వు మంత్రి కావాలని చెప్పనంటే నీకు మరి భారతం రావాలి, భాగవతం రావాలి, భగవద్గీత రావాలి, దశోపనిషత్తులు రావాలి. వచ్చిన తర్వాత నీకు సీట్ ఇవ్వటం జరుగుతుంది. పెట్టండి చట్టం ప్రకారంగా. స్కూల్ పెడతాం, జాయిన్ కావాలి. ఏమి కోర్సు 5 ఏళ్ళు కోర్సు పూర్తి చేయాలి కదా. రావాలా వద్దా చెప్పండి. ఇప్పుడు చికిత్స చేసేవాడు డాక్టర్ అని చెప్పని అంటున్నారు. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి ఆయన గారు? చిన్నప్పటి నుంచి లెక్కర్లు వేసుకుని స్కూల్కి పోవాలి కదా. తర్వాత పెద్ద తర్వాత 5 ఏళ్ల కాలం పాటు మెడికల్ అధ్యయనం చేయాలి కదా. 5 ఏళ్ల కాలం పాటు మెడికల్ అధ్యయనం చేయాలి కదా. అవన్నీ చేసిన తర్వాత మెడిసిన్స్ ఏమిటో, రోగాలు ఏమిటో, వాటి రోగాలకు ఏమి మందులు వేయాలో, ఇంజక్షన్లు పోయాలో, ఎట్లా కొయ్యాలో, ఎట్లా కొట్టాలో సెషన్ ఇవ్వట్లా. 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత వాడికి క్లినికల్ పెడతారు. ఒక చక్కగా ప్రాక్టీస్ విధానంగా ఆయన గారు వైద్యం చేయవచ్చు అన్నమాట. అదేది లేకుండా చెతస్కోపు మెడలో వేసుకుని డబ్బాలు ఎట్లాగా పెట్టేసుకుని రాండి డాక్టర్ అని చెప్పి బోర్డు పెట్టేసేసి ఏముంది టకటకట కొడతాడు అంటుంది కదా. ఆ గుండె అన్నాడు, ఇదిగో 4 పిల్లలు వేసుకో ఏదో ఆ పేషెంట్ బతకాల బావాలా. భౌతికంగా ఉన్నదానికే ఇంత ఎడ్యుకేషన్ కావాల్సి వచ్చినప్పుడు మరి పరిపాలన చేసేవాడికి అవసరం లేదా? వాడేం చూపిస్తున్నాడు? కత్తి, కటార్లు, గొడ్డలు చూపిస్తున్నాడు, ఓట్లు వేయమంటున్నాడు. ఏది అస్త్ర విద్య? ఎప్పుడు రాజ్యంలో అస్త్రశాస్త్రములు అంటే మంత్రపూరితంగా ఉండేటువంటి అస్త్రములు, మంత్రాలు లేకుండా ఉండేటువంటి శాస్త్రం. మనసులో చేసేవి అంటే మంత్రాలు, అంటే రాజకీయ మంత్రాలు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, లోపల ఎవరు తెలియకుండా కానీ మొత్తం చేసేయడం, చేతికి మట్టి అంటకుండా కార్యాలు ముగించటం అన్నమాట. ఇట్లాంటి విధానం కాదు మన భారతీయ సంస్కృతి. తొలించి కూడా దిలీపుడు కానీ అనేకం చక్రవర్తులు అందరూ కూడా వాళ్ళు మరి చిన్నప్పుడే ఆశ్రమాలలో పడేసేవాళ్ళు. సమస్త వేద విద్యలు అధ్యయనం చేసేవాళ్ళు, బ్రహ్మ విద్య అధ్యయనం చేసేవాళ్ళు, వాళ్ళు యోగం శీలించేవారు, ధ్యానం శీలించేవాళ్ళు. చక్కటి ధర్మశాస్త్రం అంతా అధ్యయనం చేసిన విధానాల నుంచే మరి మహాత్ముల్ని, పండితుల్ని, ఋషులను గురువులుగా పెట్టుకుని కూడా పరిపాలన చేసిన విధానం అన్నాడు. ఏమి అలాంటి అదే మరి చెప్పేది. మా మంత్రులు శాస్త్రజ్ఞానం ఆనాటి కాలంలో ఆ విధంగా ఉన్నది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం ఇమం స్వాన్ మనవే ప్రాహ మనుహి విశ్వాకవే అబ్రవీత్ అనే మాటగా చెప్పినప్పుడు ఏవం పరంపరా ప్రాప్తం. అప్పటికి ఆగిపోలేదు కదా, అంతవరకు ఆగిపోయిందయా అని చెప్పిన మాట చెప్పాలి కేని గారు. ఆ మాట అని చెప్పలేదు కదా. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. రాజర్షులు వాళ్ళంతా బ్రహ్మర్షులు. వశిష్ఠాది మునులందరూ కూడా వాళ్ళు బ్రహ్మర్షులు, వీళ్ళంతా కూడా రాజర్షులు. కాబట్టి బ్రహ్మర్షులకు ఉంటే అదేమవుతుందంటే ఇలాంటి వాళ్ళకి ఆశ్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆశ్రమం పరిధికి ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళకి ఎడ్యుకేషన్ వేద శాస్త్రాలని అందించే స్థాయి వరకు వాళ్ళు ఉంటారు. ఏదో 10 మంది 20 మంది పిల్లకాయలని పోషించే విధానం అక్కడ ఉంటుంది కదా ఆశ్రమాలలో.
కనుక బ్రహ్మర్షులుగా ఉన్నటువంటి వాళ్ళకి రావటం మంచిదే, 10 మందికి బోధించే విధానం వాళ్ళకు ఉంటుంది. రాజర్షులకైతే పరిపాలనలో అందరినీ కూడా ప్రజలను కూడా భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా జ్ఞానపరమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని అధ్యయనం చేయించి తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళల్లో స్వతసిద్ధంగా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళలో ఈ యొక్క మానసిక పరివర్తన వచ్చిందో, ఇది ధ్యానం అని, విచారణ అని, ఉపనిషత్తులని ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వ్యక్తిలో స్వతసిద్ధంగా పరివర్తన వస్తుంది. వాళ్ళు మారా అంటే మారవాడు ఆ పరివర్తన రాగలిగితే వాడే మారుతాడు. వాడిలో పరివర్తన వచ్చినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అలాంటి మానవతా విలువలను పెంపొందింపజేయటమే ఆధ్యాత్మికం యొక్క ఉద్దేశం, ప్రధానాంశము. ఏమి ఆధ్యాత్మికం అంటే ఏదో వాదోపవాదాలు, గొడవలు, తర్కాలు, వితర్కాలు, కుతర్కాలు, జలపములు, వితండాలు ఇవి కాదు ఆధ్యాత్మికం అని. కాబట్టి మానవతా విలువలు పెంపొందింపజేసి మనిషి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచి వాడు ఆ జీవితంలో ఎలాగా జీవిస్తే సుఖంగా జీవిస్తాడు, ఆనందంగా జీవిస్తాడు, సంతోషంగా జీవిస్తాడు. ఇదే కదా కావాల్సింది. అందువల్ల పూర్వకాలంలో చూసినట్లయితే మీకు చిన్నప్పుడే మనం చూస్తూ ఉంటాం, మీకు కూడా మీ ఇంట్లో కూడా వివాహం రేపు ఎల్లుండా అని చెప్పి అనంగా వాడి ఒడుగు చేస్తారు, యజ్ఞోపవేతం వేస్తారు. ఆ పని వాడు పాముకో ఇదే అంటే పాదుకలు పాంకోళ్ళు పాదుకులే వేస్తారు. ఆ పని వాడు యజ్ఞోపవేతం పట్టుకుని ఒక కండవా కప్పుకొని ఆ పిలక పెట్టుకొని దర్భకు పెట్టుకుని దర్భ చుట్టుకుని ఈ కాశీకి పోతున్నానే అని చెప్పి బయలుదేరారు. వాడు కాశీకి పోతున్నా బయలుదేరితే పక్క వాళ్ళకి సరే పోయిరారా, మా వంశంలో ఎవరు పోలేదు ఇంతవరకు, ఏమన్నా పోయిరారా అని చెప్పి అనగానే వాడు దిగులు పడతారు. కాశీకి పోవాలంటే పోవాలని చెప్పండి. ఒక ఆచారం అనాదిలో అప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారాన్ని మనకి చూపిస్తున్నారన్నమాట. ఇట్లా ఉంది మన పూర్వీక ఆచారం అని చెప్పని చూపించేటువంటి విధానం అన్నమాట. అప్పట్లో వివాహానికి పూర్వమే ఆశ్రమానికి పోయి గురు సన్నిధిలో కూర్చొని తత్వశాస్త్ర అధ్యయనం చేసి, యోగం చేసి, ధ్యానం చేసి, యమ నియమాదులన్నీ కూడా అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు గృహస్థాశ్రమంలోకి వచ్చే విధానం. అప్పుడు ఉన్నటువంటి ఆచారం అది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము ఇలాంటివన్నీ కూడా అప్పుడు క్రమంగా ఉండే విధానం. కాబట్టి వానికి ఏంటంటే ఈ జీవన విధాన సరళి ముందే రావాలి. కుటుంబం అంటే సామాన్య విషయం కాదు. సంసారం సాగరం ఘోరం అన్నారు. దాంట్లో దిగిన తర్వాత అనేక సమస్యలు, ఆటుపోట్లు, తుఫాన్లు, సైక్లోన్లు, ఇంకా సునామీలు ఎప్పుడు రావాలి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కొట్టేస్తూ ఉంటాయి. ఎక్కువగా తుఫాన్లు, సైక్లోన్ లాంటి వచ్చి ఇవన్నీ ఉన్నాయి సంసారంలో. ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? నాకు తెలియదు. అనుభవజ్ఞులు కూడా చెప్పాలి ఆ విషయాలు. ఇలాంటి ఉంటాయనే విషయం ముందే వాళ్ళు గమనించి వాడు తట్టుకుని నిలబడాలనేటువంటి, ఎందుకు ఈ విద్య తట్టుకోవాలి, నిలబడాలి, సముద్ర పరాలకి నిలబడాలని చెప్పనంటే ఈ బ్రహ్మ విద్య జ్ఞానం ప్రిపేర్ కావటం. బ్రహ్మచారిగా ఉంటే చిక్కే లేదు, ఏక్ నిరంజన్ ఏముందో వాడికి, ఇంకా వాడు తిన్నా తినకపోయినా అడిగేది ఎవరు, వాడి ఇష్టం, వాడి రాజ్యం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మరి సంసార విధానం అంతా కూడా పెరిగిపోయినప్పుడు అనేక సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, చెప్పు వస్తాయి. ఏమన్నా అతిథులు ఉంటారు, అభ్యాగతులు ఉంటారు. ఏమి అతిథులు అని చెప్పనంటే తిథి వారాలు లేకుండా వచ్చేవాళ్ళు అతిథులు అన్నమాట. దిగేస్తారు అప్పుడు సంచులతో కూడా. ముందు చెప్పాలిగా, ఫోన్ చేయాలి ఇట్లా వస్తున్నామని చెప్పేసి అని చెప్తే ప్రిపేర్ అవుతారు, పదార్థాలు పట్టుకొసుకుంటారు, పని వాళ్ళని పెట్టుకుంటారు, రెడీ అవుతారు అన్నమాట. అటు చెప్పబెట్టుకుని బండి ఎక్కేసి 10 మంది బంధువులతో వచ్చి దించేస్తే సంచులతో మరి పొమ్మనాలా ఉండమనా అని చెప్పనాలా. వీళ్ళని అతిథులు అని చెప్పని అంటారు. అభ్యాగతులు అని చెప్పనంటే మనకు ఫోన్ చేసి ముందుగానే ఎట్లా వస్తున్నాం అని చెప్పని వస్తారన్నమాట. ఆగతి అంటే చెప్పి వచ్చే వాళ్ళని అభ్యాగతులు అంటారు, చెప్పకుండా దిగే వాళ్ళని అతిథులు అని చెప్పని అంటారు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా జీవితంలో వచ్చేటువంటివి ఉంటాయి. కాబట్టి మనిషి తట్టుకుని ఇలాంటి విధాయకాలుగా ఎన్నో కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా కానీ
వాడు సాక్షి మాత్రంగా చూడగలిగేటువంటి విధానం ఆధ్యాత్మికం ఇస్తుంది. ఉదాసీనవత్తు ఆసీన కనుక అవన్నీ ఆగమ అపాయిన వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయ్యే కాపురం చేయడానికి రావు అయ్యేవి, అట్లా పోతూ పోతూ చూసిపోవడానికి వస్తాయి అన్నమాట. అంతే, వచ్చాయా చూశాయా వెళ్ళిపోతాయి. బింబెలు ఎత్తిపోకూడదు, వాడికి భయపడిపోకూడదు అన్నమాట. అది మీకు జ్ఞానం చెప్పేటువంటి అంశం. అయ్యా వస్తాయి, రాకుండా ఏమి ఉండవు. ఆ వచ్చినటువంటి ఒక పూట 2 పూటలో ఉంటాయి, నువ్వు కొంచెం తమాయించుకో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం నిబ్బరంగా ఉండు అని చెప్పటమే ఆధ్యాత్మికం యొక్క ఉద్దేశం అన్నమాట. లేకపోతే ఏమవుతాయి, ఇప్పుడు అందరికీ ఏమై బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఆధ్యాత్మికం లేకపోవటం వల్లే. ఎవరిని పడ్డా నీకు 2 ఉన్నాయా అంటారు. ఏమిటో 2 అని చెప్పానంటే బీపీ షుగర్. పూర్వకాలంలో ఎవరికైనా బీపీ షుగర్లు వస్తే నీకు షుగర్ వచ్చిందా, నీకు బీపీ వచ్చిందా అని ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు. ఈ కాలంలో నీకు బీపీ లేదా, నీకు షుగర్ నీకు ఇంక రాలేదా అనే పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా ఏంటి రావడం కల కారణాలు ఏంటంటే ఆధ్యాత్మికం లేకపోవడం. ప్రతి విషయానికి మనస్సు ఉద్వేగాలు, మనసులో ఉద్వేగాలు, మనసులో ఆవేశాలు, మనసులో అధిక ఆలోచనలు, అధిక ప్రకంపనలు ఎన్ని పుట్టినప్పుడే కదా వచ్చేది, ఎన్ని వచ్చేది కూడా. అప్పుడు ఎందుకు రాలేదు పూర్వకాలంలో? అప్పుడు వాళ్ళు మనుషులే కదా, అప్పుడు కష్టాలు లేవు వాళ్ళకి, అలా బాధలు లేవు వాళ్ళకి. ఇప్పుడైనా బాధలు ఉంది, అప్పుడు ఉన్నాయి. కానీ వాళ్ళని ఎప్పుడు కూడా రామాయణం అని, భారతం అని, భాగవతం అని వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు, చిన్నపిల్లలకు కూడా బోధించేవాళ్ళు ఆ కాలంలో. అంటే ఇంత కోరికలు ఉండే స్వామి, అమ్మా ఇట్లా కోరికలు ఉండే స్వామి అప్పుడు దాన్ని ఇంకా నెమ్మది ఉంటాయి. కొంత నిబ్బరత అనేటువంటిది ఏంటంటే వాళ్ళకి ఒక తాత్విక సంస్కారం చిన్నప్పటి నుంచి వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి విధానం అన్నమాట. దాంతో వాళ్ళు జీవించేవాళ్ళు. మనోనిబ్బరంగా జీవించడం కారణంగా ఆరోగ్యం చాలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనస్సేగా ప్రధానమైనటువంటి వస్తువు. మనయవ మనుష్యాన కారణం బంధ మోక్షయోహో అని చెప్పని సమస్తానికి మూల కారణం మనస్సే. కంట్రోల్ తప్పి కనుక ప్రవర్తించేదిగా ఉండి ఉప్పెనలు దిగుతూ ఉంటాయి. కంట్రోల్లో ఉన్నట్లయితే దానివల్ల మనస్సు కూడా, జీవితం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఆధ్యాత్మికం అనేటువంటిది ఏంటంటే మాకు కాదులేండి ఆధ్యాత్మికం, ఇప్పుడు కాదులేండి, ఇంకా చాలా టైం ఉంది, మా అమ్మాయికి పెళ్లి కావాల్సి ఉంది, మా అబ్బాయికి వాడు సెటిల్మెంట్ కావాల్సి ఉన్నది, నేను రిటైర్ కావాల్సి ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి, కావాలంటే దాంట్లో చూసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ట్రెండ్ మనుషులలో వచ్చేసిందన్నమాట. ఒకవేళ ఇంట్లో ఎవరైనా పిల్లగాడు ఈ ఆధ్యాత్మికము భగవద్గీత ఉపన్యాసాలను పోతున్నాడు అనుకోండి, నువ్వు పామాకరా అని చెప్పినానే సార్ ముందుగా, నువ్వు పోయావు అనుకో సన్యాసి అయిపోతావు, ఆశ్రమాలకు పోతావు, మా గతి ఏం కావాలని చెప్పి పరిస్థితి. ఇట్లా భయాలు ఉన్నాయా లేవా? మీరు కాబట్టి వచ్చి కూర్చున్నారు, మీ అబ్బాయి వచ్చి కూర్చుంటే అరే బడబా మేము పోవాల్సింది పోయి నువ్వెందుకు పోతున్నావు, మాకు వయసు ఒడిగింది మేము పోవాలి, నువ్వెందుకు పోతున్నావు? అలాంటి సిచ్యువేషన్లలో మనలో చాలా భయానక వాతావరణాలు ఆధ్యాత్మికం మీద పెట్టేసుకున్నాం. చెప్పండి, మీ ఇంట్లో ఎవరైనా మీ అబ్బాయి కనుక ఆధ్యాత్మికంగా ఆశ్రమాలకు పోతుండి ఊరుకుంటారా? భగవద్గీత పాలన చేస్తే ఊరుకుంటారా? సంతోషపడతారా? అంటారు, ఇక్కడ అంటారు, అక్కడ అనాలిగా, వాళ్ళు పోవాలిగా, సంతోషపడతారు. సరే, మీకేదో కొంచెం ఈ ఆధ్యాత్మికం అంటే సంవత్సరం ఏదో జిజ్ఞాస ఉంది, పర్లేదు. అయ్యగారు అయితే స్వామి ఇంట్లో ఉండే వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి ఏమి అర్థమయ్యాలి, మేము తెలియకుండా వాళ్ళు మాకు చెప్తారు, మరి ఏం మాట్లాడాలి, కరెక్ట్ గానే ఉంటుంది వాళ్ళు చెప్పేదాన్ని, అంతే కరెక్ట్ గాను. ఒకవేళ మీకు జిజ్ఞాస ఉంది కాబట్టి, గీత అంటే ఇష్టం ఉంది కాబట్టి మా అబ్బాయి పోతున్నాడు అని సంతోషం మీకు ఒకవేళ ఉండవచ్చు. మరి అయ్యగారికి ఉండాలిగా మాట. ఆయన కూడా భగవద్గీత మీలాగా అధ్యయనం చేస్తూ మీలాగా బ్రహ్మ విద్య వింటూ ఉంటే మీకు కూడా మీకున్న భావన ఆయనకు కూడా ఉండే అవకాశం ఉండవచ్చు, పర్వాలేదు. మన పక్కింట్లో వాళ్ళ నువ్వు అక్కడ పోతున్నావా, మీ అయ్యకి నీకు వాళ్ళకేదో లేదు సంస్కారం, నువ్వు ఎందుకు పోతున్నారు దాంట్లోకి, ఏం కావాలని పోతున్నావు? పక్క వాళ్ళంతా ఉన్నారు, ఇంకా వాళ్ళు బాగానేవారు మళ్ళా వాడిని. అయినా గ్రహించే శక్తి మగవాళ్ళకి జాస్తి ఉంటుంది అనిపిస్తుంది.
జాస్తి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఆధ్యాత్మికం మీద పడ్డటువంటి ముద్రలు, ఆధ్యాత్మికం మీద పడ్డటువంటి ప్రగాఢముగా పడ్డటువంటి ముద్రలు, ఎందుకంటే ఒక భయానక వాతావరణం లాంటిది వచ్చేసిందన్నమాట. ఆ కాలంలో చూసినట్లయితే చిన్నప్పుడే కదా మన ఒడుగు చేసి వాడికి ఈ విధంగా మరి కాశీకి పోరా అని చెప్పి అంటున్నారంటే ఆ కాలంలో పోయారు కాబట్టి ఆచారం మనం చూసుకోవటానికైనా కనీసం ఆ వివాహాన్ని 2 పూటలు 3 పూటల ముందుగా సంసార సాగరంలో మునగటానికి ముందు 2 రోజుల ముందు ఆ కాశీ సవి చూపించే విధానం అన్నమాట. వాడు దూకపోతున్నాడు సంసార సాగరంలో. ఇక మళ్ళా ఇటు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి అదన్నా చూసి వెళ్తాడు. స్వామి నన్నే అనిండారు స్వామి చాలా మంది, నీకే పోయే కాలం వచ్చింది, ఇంత చిన్న వయసుకే పోతాను. అవును స్వామి ఇట్లా అన్నారు. ఎట్లాగా అన్నారు? పెద్ద సమస్య ఏమంటే పెళ్లి కాదు, ఇలా వెళ్తే పెళ్లి కాదు. పెళ్లి కాదు నీ పిల్లలు ఎవరు? ఇంత చిన్న వయసుకే పోతున్నావు ఏమొచ్చింది అంటాం. అనేక రకాల మాటలు అవే కాదు, అనేక రకాలైనటువంటి యొక్క మాటలు ఈ ఆధ్యాత్మిక మీద పడి దెబ్బతీసాయన్నమాట. కాబట్టి ఆధ్యాత్మం అనేటువంటిది మానవుని యొక్క జీవన విధానాన్ని చక్కదిద్దే. మనం ఒక మొక్క పెట్టామంటే ఆ మొక్క సాఫీగా బోటను కర్రగట్టడం వల్ల పాదు చేస్తాము, ఎరువు వేస్తాము, నీరు పోస్తాం, పక్కకు పోతుంటే ఏం చేస్తాం, కర్రగట్టి పైకి పోయేట్లుగా చేస్తున్నాం కదా. అట్లా ఒక మొక్కను సాఫీగా ఎదగటానికి ఎట్లా ఒక ప్రయత్నం అనేది ఉన్నదో, ఎదిగేటువంటి మొక్కలు ఇవి కూడా పిల్లలకు కూడా ఎదిగే మొక్కలు కాబట్టి వాళ్ళని సాఫీగా పెంచే విధానాలలో ఇటు భగవద్గీత, ఉపనిషత్తులు, ఇంకా భారత భాగవతాలు అన్నీ కూడా చెప్పినట్లయితే ఉత్తరోత్తర వాళ్ళ జీవితంలో అంశాలు పనికి వస్తాయి అన్నమాట. ఇన్ని కష్టాలా అంటాడు. అరే నీ కష్టాలు ఎక్కడరా? పాండవులు చూడరు అంత కష్టపడ్డారు, అరణ్యాలు స్థాప లేక, దిండు లేక, దుప్పట్లు లేక. ఏమంటే అరణ్యవాసం పోయిన తర్వాత రాముడైనా పట్టుకుపోయాడా? పోయేటప్పుడు అరణ్యవాసానికి ఏమన్నా 4 దిండ్లు, 4 దుప్పట్లు, కారపూస డబ్బాలు ఏమన్నా మధ్య డ్రై ఫ్రూట్స్. మన కాశీకి పోయి రావడానికే ఎన్ని లగేజీలు చెప్పండి. టికెట్ బుకింగ్ 10 మంది, చాల్తీలు 50 చాల్తీలు అక్కడ. బ్యాగులు కానీ, పరుపులు కానీ, దిండ్లు కానీ, కారపూస పోయి వచ్చేదాకా తిండి ఉండాలి కదా. అనేక రకాలు. మరి రాముడు అమ్మవారితో బయలుదేరాడు కదా అరణ్యానికి. ఏవైనా ఆమె చెప్పింది బట్టలతో నువ్వు పోవడానికి వీల్లేదని చెప్పాను. నార బట్టలు ఉంటాయి, అవి కుట్టుసుకో, అవి తొడుక్కు వెళ్ళమని చెప్పి. అదేంటమ్మా? అది నియమం అంతే. నార బట్టలు కట్టుకోవాలి. ఆ చెట్ల బెరడు దాన్ని పీకి బాగా నానబెట్టి బాగా దాన్ని కొట్టి ఆ నారలు తీసి బట్టలు కొడతారన్నమాట. అది ఇక్కడ అమ్ముతారా బట్టలు? అమ్మినా కొనరా? లేదు కదా. మరి ఆ ప్రకారంగా ఎంత ఆయన రాజ్యంలో రాజు కావాల్సిన వ్యక్తి ఎంతో సుకుమారంగా పెరిగాడు, రాజభోగాలలో పెరిగాడు, ఎంతో సున్నితంగా పెరిగాడు. అలా అలాంటి వ్యక్తి అరణ్యంలో పోవాలని చెప్పానంటే సామాన్య విషయం. ఏదో నారబట్టలు కట్టుకో వెళ్ళమని చెప్పి నేను చెప్పేసింది, వెళ్ళిపోయాడు. పోనీ ఏదన్నా ఉన్న పాదుకులు ఆయన తీసుకుపోయాడు. నా పాదుకు నీ గుర్తు కోసం నాకు పాదుకులు కావాలని చెప్పని భక్తుడు అవి పట్టుకుపోయాడు. అంటే ఈ కథలు ఎందుకు అని చెప్పానంటే మన పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళకి సంసార భారాలు పడతాయి. అది విన్నప్పుడు ఏంటంటే ఓహో అంతటి మహానుభావులే కష్టాలు పడిన విధానం, వాటితో పోల్చుకుంటే మన కష్టాలు ఎంత అని చిన్నగా చూస్తారన్నమాట. దాంతో పోలిక చేసినప్పుడు ఇవి చిన్నగా చూస్తారు, అంత కష్టం కూడా చిన్నగా చూస్తారు. నిబ్బరంగా జీవితాన్ని ముందుకు పోవడానికి వాళ్ళు యత్నం చేస్తారు. ఈనాడు వాడు పిల్లగాడు, వాడు చదువుకున్నాడు, ఎగ్జామ్స్ రాశాడు, తప్పాడు, మార్కులు పోయాయి, ఫెయిల్ అయిపోయాడు. వాడికి ఆవేశం వస్తుంది, బాధ వస్తుంది. ఈ చచ్చిపోదాం అని చెప్పేసి నదులు చూస్తున్నాడు, కాలువలు చూస్తున్నాడు, చెరువులు చూస్తున్నాడు, బావులు చూస్తున్నాడు. చిన్న పిల్లగాడు వాడు జరగట్ల లోకంలో. వాడు వయసు ఎంత, వాడి యొక్క ఆలోచన ఎంత, వాడికి ఉన్నటువంటి మనస్తత్వం ఎంత. ఫెయిల్ అయిపోతే పోయి నా దూకేయటమేనా?
ఏ లోకంలో చూస్తున్నాం కదా, ఇప్పుడు అమ్మగారుల కష్టాలు వచ్చినాయి అని చెప్పానంటే ఇక నేను ఉండలేక అని చెప్పని ఏదో పైనుంచి తాళ్ళు కట్టేసుకుని లేదు ఇంకేది మార్గాలు లాంటివి చూసుకుని ఏమున్నాయి మార్గాలు, దీనికి సులభంగా పోయే మార్గాలు ఏమున్నాయి, బాధ లేకుండా పోయే మార్గాలు ఏమున్నాయి అనేటువంటి విధానాలుగా మనిషిలో ఒక సహజం, బాధలు సహజం. మానవ జీవితం వచ్చిన తర్వాత సహజం కాబట్టి ఆ యొక్క విధానానికి కొంచెం తోడ్పాటుగా ఉండే విధానంగా ఇటు రామాయణము ఇటు భారతము ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక జీవన విధానం మెరుగుపరిచి వాళ్ళ కష్టాలు కూడా చిన్నవిగా చూసుకుని అడుగులు ముందుకు వేయటానికి పనికొచ్చే విధానంగా మన రామాయణ భాగవతాల ఇతిహాసాలన్నీ కూడా ఆ కోణంలో చూపిస్తూ ఉంటాయి. ఇటు ఆధ్యాత్మికం మనిషి యొక్క స్వరూపాన్ని నీవంటే ఎవరో నీవు కానిదేది అనే విధానంగా నీ యొక్క తాత్విక విధానంలో మోక్షం అనేటువంటి దాయక ప్రయాణం చేసే విధానంలో మనకి తాత్విక రంగం పనిచేస్తున్నటువంటి విధానం రెండు బోధించేవారు. అటు పురాణ ఇతిహాసాలు వాడికి అవసరమే, ఇటు ధర్మశాస్త్రాలు వానికి అవసరమే. మోక్ష విధానంగా వచ్చినప్పుడు ఈ జ్ఞాన సంబంధమై ఉన్న శాస్త్రం కూడా వీడికి అవసరం కాబట్టి అలాంటివన్నీ కూడా ఆ కాలంలో చిన్నతనంలోనే వానికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని, జీవన గమనం యొక్క అవగాహనను కలగజేయటానికి ముందుగానే ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి సంసార దాంట్లో ప్రవేశం అనేటువంటిది అర్హతనమాడిది. పొందిన తర్వాత అర్హత నీకు దాంట్లో పోవాలని చెప్పినట్టు అన్న కోణంలో మన యొక్క భారతీయ సంస్కృతి అలాంటి విధానంగా వచ్చింది. కాబట్టి నేను ఈ యొక్క యోగాన్ని మరి సృష్టి ఆదిలో ఉన్నటువంటి నా యొక్క శిష్యుడు, సమస్త విశ్వానికి ఆయన ప్రాణదాత, సమస్త విశ్వం పోషించేటువంటి యొక్క ఆహారంగా ఇచ్చేటువంటిది అని చెప్పి ఆయన ఆ రాజుల కాలంలో పరంపరగా ఉన్నప్పుడే మరి ప్రజలు కూడా అలాంటి విధాయకంగా వాళ్ళు అనుష్ఠిస్తారు. ఏమి ప్రభువులు ఎలాంటి వాళ్ళైతే ప్రజలు కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంటుందిగా. నిన్న మొన్న దాకా చూశారుగా ఆంధ్రదేశం యొక్క పరిస్థితి ఏమిటో, ఎలాంటి విధానాలు ఉన్నాయో పెంచుకొని చెప్పాల్సిన అవసరం ఏముందా? కారణం ఏంటని చెప్పానంటే మరి ప్రభు ఆ ప్రకారంగా అయినప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రకంగా తయారవుతారు. అంత అరాచకాలు సృష్టించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రభువులై ఉన్నటువంటి వారు తాత్విక అంశాలను బాగా అధ్యయనం చేయగలిగితే వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తారు. మంచి సుపరిపాలన ప్రజలకి అందించే అవకాశం ఏర్పడుతుంది. ప్రజల్ని బిడ్డలా కాపాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి మార్గాన్ని బోధించి బాగా ధ్యానం చేయించి తత్వాన్ని శీలించే విధానంగా వాళ్ళకు కూడా తాత్విక బోధన అనేది ఉంటుంది. మన పూర్వకాలంలో మన గ్రంథాలలో కూడా భాగవత పద్యాలు, భారత పద్యాలు, సుమతి పద్యాలు, వేమన పద్యాలు అన్నీ ఉండేలేవా ఎంతమంది మీ యొక్క కాలంలో? ఇప్పుడు కనపడుతున్నాయి పిల్లకాయలకి ఏమన్నా లేదు అదనమాట. ఏం చేస్తున్నావారంటే చదువు కొంటున్నా అంటాడు వాడు. చదువు కొంటున్నా అంటే కొంటున్నాడు వాడు చదువు, రేపల్లా అమ్మకానికి పెడతారు. విద్యార్థి అనగా విద్యను ఆర్జించే విధానంగా ఆ కాలంలో విద్యార్థిగా ఉండేవాడు. వాడు ఉద్యోగం వచ్చినా రాకపోయినా జీవితాన్ని చక్కగా ప్రశాంతంగా జీవించడానికి ఏదో ఒకటి వాడు చేసుకుని బతికే విధానం అన్నమాట. కాబట్టి ఈనాడు అది విద్య ఏమైపోయిందని చెప్పానంటే ఇది వ్యాపార స్థాయిలో వచ్చింది. ఎడ్యుకేషన్ అంతా లక్షలు పోసి చదివిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాడు అక్కడి నుంచి మళ్ళీ వడ్డీలు వేసి సంపాదించుకునే విధానంగా వాడు చేస్తున్న విధానం. మరి జీవితం ఏమైపోయింది? ఈ జీవితం అనేది లేదా? అంతేనా జీవితం అని చెప్పానంటే లక్షల పోయటం, కోట్లు సంపాదించి బ్యాంకులు వేసుకోవటం పోవటమేనా? అంతేక దానికోసం ఈ జీవితాలు వచ్చాయా? జీవిత పరమార్థం ఏమి లేదా? విశ్వంలో ఏ జీవులు బతకటం లేదా? ఏ జీవి బతకటం లేదా? పశువులు పక్షులు ఎన్నో ఉన్నాయి, బతకటం లేదా? అవి బతుకుతూ ఉన్నాయి. ఏమి ఆహార నిద్ర భయమైదున అనే సామాన్యం ఏతత్ పశుభి నరానా అన్నది. కాబట్టి ఆ ప్రకారంగా మానవతా ఇలువలు పెంపొందింపజేయటానికై ఉన్నటువంటి విధానాలలో ప్రభువులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క విద్యను అధ్యయనం చేసినట్లయితే వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా ఇలాంటి మార్గంలోకి వచ్చి తరించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి కోణం. ఏమం వ్యవస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాహవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అన్నాడు. అదంతా రాజర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు
దేవతా సంబంధమైన నారదాదులందరూ కూడా దేవర్షులు, వశిష్ఠాది మహాత్ములందరూ కూడా బ్రహ్మర్షులు, పరిపాలన చేసేటువంటి యొక్క దిలీపుడు, ఈ రాజు, వీళ్ళందరూ కూడా రాజర్షులుగా అందరు ఋషులు. ఏమి అందరు ఋషులు అన్నమాట. జ్ఞానస్య పార గమనాత్ ఋషి అన్నారు. ఎందుకు ఋషి అని చెప్పానంటే ఎందుకు పెట్టారు ఆ పదం, ఎందుకు వచ్చింది? ఏమి అదొక ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వానికి వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట ఋషి అనేటువంటి పదం. జ్ఞానస్య పార గమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును చేరుకుని ఉన్నటువంటి వాడిని ఋషి అని చెప్పని అంటారు. కాబట్టి అజ్ఞాన తీరములో, ప్రపంచ తీరములో, దుఃఖ తీరములో ప్రస్తుతం అందరూ కూడా ఉన్నటువంటి తీరం ఏమిటంటే అనేక సమస్యలు, బాధలు, దుఃఖములు, వేదనలు ఇవన్నీ కలగలుపుకొని ఉన్నటువంటి తీరములో సామాన్య జీవులందరూ కూడా ఉన్నారు. అలాంటి ఆ తీరము నుంచి వాళ్ళు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క నావ జ్ఞాన ప్లవేన ఇవ వృజనం సంతరిష్యసి. జ్ఞాన ప్లవేన స్వామి చెప్పాలా గీతలో, జ్ఞాన ప్లవేన, జ్ఞానం అనేటువంటి యొక్క నావ దాన్ని తీసుకుని మరి ఆ యొక్క ఆ దుఃఖ తీరము నుంచి, సమస్యల తీరము, దుఃఖ తీరము, బాధల తీరం, భవసాగర తీరం నుంచి దాటుకొని ఆ బ్రహ్మ తీరం చేరుకోవటానికి ఈ నావను వాళ్ళు అధిరోహించుకుని పోయారు. కాబట్టి అట్లాగా మరి యొక్క త్రిదేహములు దాటి త్రివిధావస్థలకు అతీతమై త్రిదేహములకు, త్రివిధావస్థలకు, జీవత్రయానికి, దేహత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి మరి ఆ యొక్క యోగ సమాధి యొక్క తీరాన్ని ఎవరైతే చేరుకున్నారో వారిని ఋషులు. ఋషి అనే పదం చాలా గొప్ప పదం. అది ఊరికే మనం పెట్టుకోవచ్చు గాక లోకాన్ని ఎవరైనా ఋషి అని చెప్పేసి అని వాళ్ళకేం వర్తింపబడదు. అది కేవలం ఆ యొక్క తీరాన్ని చేరినటువంటి యొక్క వాళ్ళకి మాత్రమే స్వతసిద్ధముగా వచ్చేటువంటి విధానం. కాబట్టి రాజర్షయ, బ్రహ్మర్షయ ఏవం పరంపరా ప్రాప్తముగా వచ్చినటువంటి యొక్క విద్య అనేటువంటి మొదటి పాయింట్గా మరి యొక్క యోగాన్ని మరి ఆది నుంచి కూడా అందరూ కూడా పాటిస్తున్నటువంటి విధానము. అట్లా చూసినట్లయితే మనకి ఏ యొక్క మహాత్ములుగా మనం చూస్తూ ఉన్నాము, అందరూ కూడా ఇలాంటి యొక్క యోగాన్ని శీలించిన విధానమే. సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా, ఆయన కూడా ఆ యోగాన్ని చేసిన విధానంగానే మనకు భారతం శాంతి పర్వంలో వచ్చేటువంటి అంశం చూసినట్లయితే కృష్ణుడు ఆయన కూడా ధ్యానములో, యోగ సమాధిలో ఉన్నటువంటి అంశం వస్తుంది. వ్యాసుడు బోధించాడు భారతంలో. శాంతి పర్వం చూడండి, అక్కడ ధర్మరాజుల వారికి భీష్ముడు తన జ్ఞానాన్ని చెప్పడానికి ముందు వచ్చే ఒక సన్నివేశం అన్నమాట. యుద్ధం ఆరంభం అవ్వటానికి ముందు వాడు ఏడిచాడు, అర్జునుడు ఏడిచాడు. కాబట్టి వాడు ఆడవడం వల్ల ఏదో వెళ్ళిపోతా ఉండను, నాకు వద్దు యుద్ధం వద్దు, సంపన్నం ఏదో వైరాగ్యం కలిగింది వాడికి. అప్పుడు ఏదో పరమాత్మ జ్ఞాన శాస్త్రం బోధించడం వల్ల ఆయన మనసు కుదిరిపడింది. చివరికి కరిష్యే వచనం తవా, చెప్పండి చేస్తా అన్న స్థాయికి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత అన్నాడు కదా అర్జునుడు. సమాధానం చెప్పాడు కదా, కరిష్యే చేస్తా అని చెప్పి అన్నాడు. అయిపోయింది యుద్ధం అంతా. అయిపోయిన తర్వాత ఈ ఆడవటం మొదలుపెట్టాడు ధర్మరాజుల వాడు. యుద్ధం ఆరంభం కావటానికి ముందు వాడేడుపు, యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈడేడుపు అనమాట. ధర్మరాజుల వారు ఇంత తాతలను చంపి, ముత్తాతలను చంపి, కొడుకులను చంపి, మన వాళ్ళని చంపి, అయిన వాళ్ళని చంపి, కాని వాళ్ళని చంపి, అందరం చంపి వాళ్ళ శవాల మీదుగా వచ్చి సింహాసనం అధిష్ఠించాను, నాకెందుకు ఈ సింహాసనం అంతా పోయిన తర్వాత అందరూ ఉండి పరిపాలన చేస్తే బాగుంటుంది. కానీ అంతా పోయాక ఏం చేయాలి, ఇంకా శవాలను ఏరుకోవాలా సింహాసనం ఎక్కి. కాబట్టి నాకు ఈ రక్తపు కూడు వద్దు, ఈ రక్తంలో వచ్చినటువంటి సింహాసనం వద్దు అని ధర్మరాజుల వారు ఆయన దుఃఖంలో మునిగాడు. అనేక మంది మహాత్ములు వచ్చారు. నువ్వు కర్తవ్య కాదయ్యా, అది విధి విధానం, తప్పేది కాదు అది. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడే కాలినడకన పోయి రాయబారం కోసంగా పోయాడు. వినంటారు నా మాట అని చెప్పాడు. మేము వినమని చెప్పని అన్నారు. అది విధి విధానం, జరగాల్సింది జరిగింది, నువ్వు కర్తవ్య కాదని చెప్పేసి అని ఎంత చెప్పినా కానీ మనసులో ఆయనకి ఆ బాధ పోలేదన్నమాట. అప్పుడు పూట అనుకున్నాడు, ఆనాడు మా తమ్ముడు ఈ విధంగా ఏడ్చాడు, వాడికి దుఃఖం పోయింది పరమాత్మ చెప్పటం వల్ల, ఆయన చెబితే నాకు మళ్ళీ ఈ దుఃఖం పోతుంది అని చెప్పి ఉద్దేశంతో పరమాత్మ ఉన్నటువంటి అంతఃపురం ఆయన ఉదయం ప్రాతకాలంలోనే నిద్రపట్టడంలో వాడికి నాలుక లేచారాఫాన్నే ధర్మరాజు నిద్ర పడుతుంది. ఇంత దుఃఖం లోన పెట్టుకుని పొద్దున్న లేచాడు, సంధ్యావళి పూర్తి చేసుకున్నాడు, పరమాత్మ ఉన్నటువంటి విడిదికి వెళ్ళాడు. అప్పుడు చూస్తే ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు పరమాత్మ, ఆయన కూడా గురువు పెట్టి నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో.
4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చేస్తుంటాడు స్వామి గారు? ఆ? ఆయన ధ్యానం చేయడం ఎందుకు? ఆయన పరమాత్మ అయితే ఆయన పరమాత్మ కదా, ఆయన ధ్యానం చేయటం ఎందుకు? ధ్యానం మనం చేసుకోవాలి. మనవాడు చేస్తున్నాం ధ్యానం 4 గంటలకి, మనం చేయట్లేదు. పరమాత్మ ఎందుకు చేస్తాడు? పరమాత్మ అయి ఉండి. అంతేనా? అంతేనా? అంతే. పరమాత్మ ఆయన ఎందుకు చేస్తాడు ధ్యానం? మనం చేయాలి. మనం చేస్తాం అప్పుడు ధ్యానం, మనం కనుక ఆ సమయంలో ఆయన గారు చిన్మద్రధారి అయ్యి పద్మాసనాసీనుడై చిన్మద్రధారుడై చక్కగా బాగా సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయన్ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛృతం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ ఇత చిత్తేంద్రియకరః. ఆయన ఏం చెప్పాడో గీతలో అదని పాటించి చెప్పినటువంటి యొక్క అంశాలు అవన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఆ విషయాలు మనకి అందించిన విధానం అట్లాగా శుచిర్భూతుడే దర్భాసన జంక శర్మలు వేసుకొని పద్మాసనం వేసుకొని చిన్నముద్ర దారి అయి 2 కన్నులు ముకులించి ఆయన గారు ఆ యొక్క యోగ సమాధిలో ఉండిపోయినటువంటి యొక్క సన్నివేశం అది. ధర్మరాజుల వారు పోయిన సమయానికి ఆయన గారు ఎట్లా ఉన్నాడు పరమాత్మ అని చెప్పనంటే ఏమి ఇలాంటి మరి స్థితిలో అట్లాగా ఉండి యోగ సమాధిలో పరిపూర్ణముగా ఆయనకి మరి ఆ యొక్క బ్రహ్మైక స్థితిలో అట్లాగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ అప్పుడుకో బయటికి ఆయన గారు యోగ సమాధి నుంచి రావటము, వచ్చిన తర్వాత ఆశ్చర్యశక్తుడై ధర్మరాజుల వారు ఆయన అడగటం అనే సన్నివేశం అడుగుతుంది. పంచాత్మికం వైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవనలోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచిత కూర్చున్నవాడా ఈ పరమ ధ్యానమేమి కథన నొలసెనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్యరంగు. ఈ పద్యం కంఠస్థం చేయండి మీరు కూడా. కృష్ణుడు ధ్యానం చేసిన పద్యం ఇది. భారతం శాంతి ఆరంభం కావటానికి ముందుగా పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ యోగ సమాధి నిర్వికల్ప యోగ సమాధి అలాంటి యొక్క శుద్ధమైన నాలవ తెరవునలో లతారహితములుగా శుద్ధమైన నాలవ తెరవు. నాలుగవదంటే తురియం. 3 అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవుతాయి. 4వది యోగ సమాధి అన్నమాట. అటు యోగ సమాధిలో మొత్తం లయింపజేసి అన్నీ కూడా క్షేత్రజ్ఞుని యందు శుద్ధ బ్రహ్మములో మొత్తం లయింపజేసి అట్లా బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి విధానం ఆయన పాటించాడు. ఆయన ఆ స్థితిని పొందాడు. అదనమాట. ఎవరైనా కావచ్చు కాక ఎవరైనా అందరూ కూడా బ్రహ్మమునే పొందాలి. శ్రీమన్నారాయణుడు నారాయణ 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 అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఆయన కూడా మరి గొడవంతా కూడా పక్కన పెట్టేసేసి శయన ఏకాదశి మీకు వస్తుంది. తొలి ఏకాదశి శయన ఏకాదశి 4 నెలలు ఈ గొడవ పక్కన బారేసేసి నాకు వద్దురా అని చెప్పేసి అని యోగ సమాధికి వెళ్ళిపోతున్నాడు అయ్యగారు కూడా. 4 నెలల కాలం పాటు యోగ నిద్ర శ్రీమన్నారాయణుడు. ఆయన కూడా లోపల ఉన్న బ్రహ్మం అంతా బ్రహ్మమే కదా. సమస్త అందరికీ ఆధారం బ్రహ్మమే. అన్ని ఉపాధులే. హీన ఉపాధులు, ఉన్నత ఉపాధులు, దివ్య ఉపాధులు, ప్రకాశరహిత ఉపాధులు, అన్ని ఉపాధులే. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, ఏనుగు యందు, చండాలుని యందు. ఇంకా మిగతా అట్లు లేడా? బ్రాహ్మణుని ఎందే, గోవు ఎందే, శునకమునందే ఉన్నాడు. గార్ధభంలో లేడు, పశువులో లేడు, గోవులో లేడు, ఏనుగులో లేడు అని చెప్పిన అంటారా? అన్నీ చెప్పినట్లే.
అన్నీ చెప్పినట్లే తెలియకున్నప్పుడు దీంట్లో ఉంది దాంట్లో ఉంది అని చెప్పారు. అన్ని ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే సాత్విక సంబంధ జీవుల కింద లెక్క చేసుకోవాలి. అట్లా ఏనుగా అంటే రజోగుణ సంబంధ జీవులన్నీ ఉన్నాయి లోకంలో, అవన్నీ లెక్కలు వేసుకోవాలి. శునకము చండాలు అంటే తమోగుణ సంబంధ జీవులన్నీ చెప్పని తమోగుణ సంబంధ జీవులని లెక్కలు వేసుకోవాలి. ఈ 3 రకాలే కదా, సాత్విక సంబంధ జీవులు, రజోగుణ సంబంధ జీవులు, తమోగుణ సంబంధ జీవులు విశ్వంలో ఉన్నది. 3 గుణాలే కదా ఉంది. కనుక ఈ ప్రకారంగా ఉన్నటువంటివన్నీ జీవులలో ఆయన ఉన్నటువంటి విధానం అన్నమాట. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిందిశలన్ పగలనిశలన్ కద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి అందెవరు ఈ మాట? మరి పరమ భక్తుడు ప్రహ్లాదుడు చెప్పిన మాట కదా. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీషుండు. యా తండ్రి నాలో నీలోనే కాదు, బ్రహ్మలో ఉంది ఆయనే, విష్ణువులో ఉంది ఆయనే, శివునిలో ఉంది కూడా ఆయనే. ఆ బ్రహ్మమే అంతటా ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం అయినప్పుడు ఎవరైనా కూడా జీవితంలో ఆ యొక్క బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలని బ్రహ్మంలోకి పోవాల్సిందే. అందువల్ల కృష్ణుడు కూడా తన ధ్యానం ద్వారా బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందాడు. ఆ విషయాన్ని మనకి గీత రూపముగా చెప్పినటువంటి విధానం ఏమి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ విషయం? ఏమర్థమవుతుంది? ఇమం వివస్వతే యోగం మేమేనా శీలించేది పని కాదు, వాళ్ళు కూడా అదే శీలించిన విధానము. రాముడే ఉన్న ఆయన అదే మార్గం అవలంబించినటువంటి విధానము. కృష్ణ పరమాత్మ భారతంలో వచ్చే విషయం. రామచంద్రమూర్తి మీకు యోగ వాసిష్టంలో ఆయన విద్య అంతా వినా విధానము. సీతారామాంజనేయులు ఆయన గారు చెప్పిన సందేశం అంతా కూడా సాంఖ్యము అమనస్కం అంతా రాముడు చెప్పిందే కదా. సీతారామాంజనేయులో అమ్మవారు తారక యోగాన్ని బోధిస్తే సాంఖ్యయోగం, సాంఖ్యాన్ని, అమనస్కాన్ని రామచంద్రుడు బోధించాడు. చక్కగా మీకు ధ్యాన ప్రక్రియ అంతా మీకు ఆ యొక్క అమనస్క యోగంలో సీతారామాంజనేయులు బాగా చెప్పుకొస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంతా కూడా ఎంతో బాగా యోగ సమాధి సంబంధమైన అంశాలు బాగా వస్తాయి మీకు సీతారామాంజనేయంలో తృతీయ శ్వాసంలో అమనస్క యోగంలో. ఇదన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే లోకంలో దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమశివుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పరమశివుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ధ్యానం. ఎప్పుడు మీకు ఎక్కడ పడ్డా మీకు అయ్యే ఉంటాయి. ఏమి ఈశా ఫౌండేషన్ ఉంది కదా అని పేద దగ్గర అన్నిట్లు ఈశ్వరుడు బాగా చక్కగా పరమశివుడు కూడా మరి ఆ ధ్యానములు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. పరమశివుడు కూడా కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మ ఆరామం తనలో తాను రమించటం. ఆయనలో ఉంది బ్రహ్మమే, బ్రహ్మలో ఉన్నది బ్రహ్మమే, విష్ణువులో ఉన్నది బ్రహ్మమే, దేవతలలో ఉన్నది బ్రహ్మమే, మానవులలో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం లేనిది ఎక్కడ ఉంది చెప్పండి? సర్వం ఏతద్ బ్రహ్మాయం ఆత్మ బ్రహ్మం. బ్రహ్మం అంతటా ఉంది. కాబట్టి బ్రహ్మచేతనములోనే అన్నీ ఉన్నాయి. చేతనాశ్రయం లేకుండా ఏ ప్రాణి కూడా వ్యవహరించే అవకాశాలు లేవు. ప్రతి ప్రాణిలో శ్వాస ఉన్నది. ఆ శ్వాస ఉందంటే కారణం చేతనాశ్రయం. ఆ శ్వాస కనుక లేకపోతే ఏమవుతాయి? జీవులన్నీ కూడా శ్వాస గారు మీరే నాకు అవసరం లేదు, నేను బతకగలను, మీ దారిని మీరు పోండి, ఎందుకు గొడవ పెడతా రోజు వచ్చిపోయే గొడవ అంతా స్థిరత్వం లేకుండా ఏం తిరగటం ఊరికే గమ్మున ఉండలేవు నువ్వు అన్నావు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అంతే సంగతి. ఏమ్మా శ్వాస ఉన్న వాళ్ళే గమ్మున ఉండరు. కనుక విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి మొత్తం కూడా ప్రాణశక్తి మీదే బతుకుతూ ఉన్నాయి. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జీవనం సర్వభూతేషు, సమస్త జీవులలో చిన్న చిన్న పురుగుల నుంచి చిన్న చిన్న చీమల నుంచి కూడా పెద్ద పెద్ద
ఆకారాల వరకు మొత్తం కూడా జీవనం అనేటువంటిది ప్రాణశక్తి పరమాత్మ దాన్ని పట్టి ఆడిస్తున్నటువంటి విధానం అన్నమాట. భ్రామయం సర్వభూత అని ఆ యొక్క విధముగా ఆ భగవంతుడు చేతన స్వరూపుడే ఉన్న బ్రహ్మము అన్నింటికీ అధిష్టానముగా ఉన్నటువంటి దానం. కాబట్టి ఎవరైనా జీవితం పావనం చేసుకోవాలంటే, జీవితంలో ఆనందించాలంటే, జీవితం పవిత్రముగా చేసుకోవాలని చెప్పనంటే ఈ చెప్పినట్లుగా యోగాన్ని శీలించాల్సి ఉంటుంది. చెయ్యాలా వద్దా? యోగము చేయాలి అనేటువంటి మాట మనకి ఎన్ని సిద్ధాంతకారులు బోధిస్తూ ఉన్నారు? సిద్ధాంతపరంగా అందరూ బోధిస్తున్న అంశమేనా? కొంతమంది మాత్రమే బోధిస్తున్న విధానం ఉన్నదా? ముఖ్యంగా శంకరాద్వైతంలో లోపించి ఉన్న అంశం ఇది. వాళ్ళు చెప్పరు, యోగం నీకు చేయమని చెప్పరు. వాళ్ళు జ్ఞానంతో నీకు మోక్షం, బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. నువ్వు శాస్త్రాధ్యయనం చేశావా, అహం బ్రహ్మాస్మి అనుకున్నావా, చాలేక యోగముతో పని లేదని చెప్పనే విధానం దాంట్లో కొంతమందిలో ఉంది, బాగా ప్రగాఢంగా ఉందన్నమాట. అది అప్రాప్త వస్తువు కాదు కదా, ప్రాప్త వస్తువేక. ప్రాప్త వస్తువు గురించి ఇంక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా అప్రాప్తమై ఉంటే దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నీవే బ్రహ్మమే ఉన్నావు, ఇంకా నువ్వు బ్రహ్మం గురించి ఎందుకు సాధన చేయటం అన్న కోణంలో వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. కేవలం జ్ఞానం అధ్యయనం చేశావా, నేను బ్రహ్మం అని చెప్పిన విషయంగా అవగాహన చేసుకున్నావా, అహం బ్రహ్మాస్మి అనుకున్నావా, చాలు అన్నటువంటి స్థితిలో చాలామంది చాలామంది ఆ కోణంలో వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టేసిన విధానం కూడా ఉన్నది. అంటే పేర్లు కూడా అవసరం లేదు. ముఖ్యంగా విశిష్టాద్వైతంలో అయితే వాళ్ళు ప్రపత్తి, ఆరాధన, నివేదన అనే అంశం వరకే తప్ప ఆడ మీరు యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి అనేటువంటి మాట వాళ్ళు చెప్తారా? వైష్ణవ విధానంలో కూడా లేదు నీకు. అలా శైవ విధానంలో కూడా పరమశివుని ఆరాధించుకో, ఆయన నీకు మోక్షం ఇస్తారని చెప్పనే భావనగా వాళ్ళు. శాక్తేయులు అమ్మవారిని ఆరాధన చేసుకుని అనేటువంటి విధానముగా అక్కడ కూడా మీకు యోగం అనేటువంటిది కనపడదు. ఇస్లామిక్ వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటారా? వాళ్ళు చేయటం లేదు. క్రైస్తవులు ధ్యానం చేస్తారు కూసు మనలాగా, వాళ్ళు చేయటం లేదు. ఇంకా జైనులు ధ్యానం చేస్తారా? వాళ్ళు చేయటం లేదు. ఇంక ఎవరు? చాలా సిద్ధాంత పరులు విధముగా అచల సంస్కృతి ఉంది, అచల సాంప్రదాయకం ఉన్నది. అచలంలో కూడా వాళ్ళు ధ్యానం చేసి నా వద్దకు రామాహ అని చెప్పేస్తారు. ఎరుక మేము విడిపిస్తాం, పరిపూర్ణ నీకే పొందింపజేస్తాం, నీకెందుకు ఆ శ్రమ అంతా కూడా. యమ నియమాలు మీరేం పాటించాల్సిన అవసరం లేదు. మీ ఎరుకను మేము విడిపిస్తాము, పరిపూర్ణ మేమే పొందింపజేస్తాము, నువ్వు చేయాల్సిన అవసరం ఏమి లేదు, మమ్మల్ని సేవించుకో చాలు నువ్వు అన్న కోణంలో ఉన్నటువంటి సిద్ధాంతం అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతంలో మీకు ధ్యానం ఎంత కూడా చెప్పరు. ధ్యానం, జపం లాంటివి ఏవి కూడా దాంట్లో లేవు. ఈ ప్రకారంగా చూస్తే చాలా వరకు మీకు ఈ ధ్యానం యొక్క అంశాన్ని పక్కన పెట్టేసినటువంటి దాఖలాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఇక పిరమిడ్ మనకి వచ్చింది కదా, వీళ్ళు కూడా శ్వాసపై ధ్యాస అని చెప్పనే విధానంగా ధ్యాన ప్రక్రియను ప్రవేశింపజేసిన విధానము. ఎక్కడ పడ్డా కూడా వాళ్ళు బౌద్ధం ఆనాపాన సతి అని చెప్పేసి అని పెట్టుకొచ్చిన సిద్ధాంతం అయితే బాగానే ఉన్నది. పోతున్న పోకడలో కొంచెం లోపాలు ఉన్నాయి అక్కడ. ఏమిటని చెప్పానంటే బయట బోర్డు మాత్రం శ్వాసపై ధ్యాస అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. ఈ అందరూ కూడా ధ్యానంలో కూర్చున్న తర్వాత, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ కలిగిన అనుభవం ఏమిటని చెప్పి అడుగుతారు. ఏమిటా అని చెప్పి అన్నప్పుడు ఇవాడు ఏదని చెప్పాలి, అప్పుడు ఇక ఏదో చెప్పాలి కదా. కాబట్టి నేను హిమాలయాలకు పోయాను, హిమాలయాలు అక్కడ ఋషులు ఉంటే వాళ్ళతో కొంచెం సంభాషించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇప్పుడే వస్తున్నా అని చెప్పని వాడు చెప్తాడు. నీ అనుభవం ఏమిట్రా అని చెప్పానంటే, వాడు కైలాసం ఆయన హిమాలయ పోయాడు కదా, మనం బ్రహ్మలోకం పోదాం కనీసం అని చెప్పేసి నేను బ్రహ్మలోకం దాకా పోయి ఆయనతో కొంచెం ముసరించుకుని ఇప్పుడే వస్తున్నా అని చెప్పని వాడు చెబుతాడు. మరి మూడో వాడి విషయం వస్తుంది. మరి నువ్వు ఎక్కడికి పోయావరా అంటే, నువ్వు వైకుంఠానికి పోయాను, స్వామి పడుకుని ఉంటే అమ్మ పదలెత్తుతూ ఉంటే అట్లాగా స్వామి దర్శించుకొని ఇట్లా అందరూ తల యొక్క అనుభవం చెప్పుకుంటూ వస్తారు. మిగతా వాడు ఎత్తుకోవాలేక ఏం చెప్పాలి, ఉన్న పదాలు చెప్పేసి ఇది ఉన్నటువంటి. ఎందుకంటే ఎప్పుడైతే సాధన చేయించే వాళ్ళలో సరైనటువంటి యొక్క జ్ఞానం లేకపోతే, అవగాహన లేకపోతే ఇట్లాంటి పరిస్థితులుగానే ఉంటాయన్నమాట. ఎందువల్ల మనకు ఆశ్రమంలో 12 ఏళ్ళు పెట్టడం, ఆశ్రమంలో
12 సంవత్సరాలు పడ్డాం పాటలు మేము. నేల పడక, సన్నిటి స్నానం, అపక్వాహారం, నానా తిప్పలబడి సంస్కృతం అన్ని అధ్యయనం చేసి ఇవన్నీ చేయటం అంశాల మీద కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం ఏర్పడుతుంది. వాడే ఏం ఉండదు, ఏ శాస్త్ర పరిచయం ఉండదు, ఎలాంటి జ్ఞానం శిక్షణ విధానం లేదు. 4 శ్లోకాలు 4 పద్యాలు 4 వచ్చేసినాయి ఆయన చెప్పినట్టు వారు వచ్చేసాయన్నమాట. మరి ఆ ప్రకారంగా అలాంటి అవగాహన లేనప్పుడు ఏం చెబుతాడు? ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా అపమార్గంగా పోయేటువంటి విధానం కనుక వాడు మరి మనసు మీద ధ్యాస పెట్టాడా, శ్వాసపై ధ్యాస పెట్టాడా అని చెప్పానంటే అది పెట్టి ధ్యాస మనసు మీద. మనసేకు చూపించేది ఇవన్నీ కూడా శ్వాస చూపిస్తుందా? శ్వాస మీద ఉంటే ఇవన్నీ వస్తాయా? పెట్టింది ఎక్కడంటే మనసు మీద పెట్టాడు. అవన్నీ మనసులో ఉన్నాయి. వైకుంఠంలో స్వామివారు కూర్చొని ఉంటాడా చెప్పండి? స్వామివారు కూర్చుని ఉంటాడు, పడుకొని ఉంటాడా? కూర్చుని ఉంటే మీరు చూడరు. మళ్ళా సినిమాలో కూడా స్వామి కూర్చుని ఉంటే స్వామి కూర్చుని ఉన్నారా? అది కుదరదు, తప్పది. స్వామి బ్రహ్మ ఏమైనా బ్రహ్మ పడుకుని ఉంటే ఊరుకుంటారా? ఆయన కూర్చుని ఇట్లా మన మనసులలో బాగా ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి కూర్చున్నావు, మనసులోకి వెళ్ళిపోయావు. మనసులో నీకు అన్ని ప్రింట్ అయి ఉన్నాయి. పురాణ ప్రవచనం ప్రకారంగా, లేక సినిమాల ద్వారానో నాటకాల ద్వారానో వేరే వాళ్ళు చెప్పడం కారణంగానో ఇట్లా మనసులో బాగా ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి ఏవైతే మనసులో ప్రింట్ అవుతాయో అవే వస్తాయి తప్ప ప్రింట్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కళ్ళు మూసుకో, స్విట్జర్లాండ్లో ఫలానా వీధిలో ఏముంది చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఆఫ్రికాలో ఫలానా వీధులు అంటాను నేను. ఆ వీధుల టెంపుల్ ఏమున్నాయి చెప్పండి. నువ్వు చూడలేదేమో. నిజంగా నీకు మనసు ధ్యానం లేకపోతే కనపడే విధానంగా గనక వచ్చే విధానం అన్నట్లయితే ఇన్వెస్టిగేషన్ చాలా ఉన్నాయి. వీళ్ళకి తప్పించుకుపోయాడు వాడు, ఎక్కడ దాకా అర్థం కావట్లేదు. నువ్వు ధ్యానంలో కూర్చో అది చెప్పు, ఎంత ఉపకారం అవుతుందో వాళ్ళకు కూడా. ఎతుకులాట్లే ఉండవు కదా. అయ్యా రా కూర్చో, పలానా వాడు తప్పించుకుపోయాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు చెప్పు. మనస్సులో ఉన్నయే వస్తాయి. అందువల్ల ధ్యానం అనేటువంటి పేరుతో మనం చేస్తుంది ఏమిటి అక్కడ అంటే మనస్సులో పడ్డటువంటి ముద్రలే మళ్ళా తెచ్చి మనం చూసుకుని నాకు ఈ అనుభవం కలిగిందని చెప్పి అనే మాటగా చెబుతూ ఉన్నారు. అంటే చాలా వరకు సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో అపోహలు ఏ విధంగా చేరుకుపోయేటువంటి విధానం అన్నమాట. ఇంకొకటి మీకు దాంట్లో కూడా ఆవిడ ధ్యానంలో కూర్చుంటే సూక్ష్మదేహం అనేది ఒక త్రాడుతో కట్టబడి ఉంటే, నాభి కట్టబడి ఉంటే వాడు ఎక్కడెక్కడో హిమాలయాలకు పోయి, కైలాసం పోయి, ఋషికేశం ఎంత లెక్కన పోనీ కాక వాడు తీగ సాగుతూ ఉంటుంది ఆవిడ దాకా. ఇక అది ప్రింట్ వాళ్ళు చూశారు, వీడియో చూశారన్నమాట, చూపిస్తారు వాళ్ళు. అవి చూసినప్పుడు చూసే వాళ్ళల్లో ఏమవుతుందని చెప్పిన ఇట్లా ఉంటుంది మనకు కూడా. ఆ త్రాడు తెగదలే, మొత్తానికి గిట్టి త్రాడు అది సాగుతుంది తప్ప తెగే తాడు కాదు అదే చెప్పే ఉద్దేశంతో మేము కైలాసం పోయేస్తాం, మేము వైకుంఠం పోయేస్తాం, ఇంకేదైనా లేకపోతే స్వర్గలోకం పోయేస్తాం. అక్కడ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి స్వర్గలోకం అయితే. వైకుంఠంలో ఏముంటాయి? ఆ స్వర్గలోకం అయితే అక్కడ కొంచెం దివ్యమైనటువంటి యొక్క సుఖాలన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి అపమార్గముగా ఉండేటువంటి యొక్క అపేక్షలు కలిగే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి బోధకుడే ఉన్నటువంటి వాడు, సరైనటువంటి యొక్క యథార్థమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని బోధించేవాడే ఉన్నట్లయితే నడిచేటువంటి వాళ్ళు కూడా చక్కటి మార్గం నడిచి వాళ్ళు జీవితం పావనం చేసుకునే అవకాశాలు. అదే చెప్పింది ఉపనిషత్తు, అవిద్యాయాం అంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమాన యథాంధా.
వాడికి సరైనటువంటి యొక్క అవగాహన లేక, శాస్త్ర విధానం లేక, అనుభవ విధానం లేక, సాధన లేక విడిమిడి విధానంగా తయారైనట్లయితే అలాంటి వాళ్ళు పోయేటువంటి వాళ్ళు పోతూ ఉంటే వెనకాల పోయేటువంటి వాళ్ళు ఏమవుతారని చెప్పారంటే మొత్తం కూడా పోయి ఆ పెద్ద గొయ్యో నుయ్యో ఉంటే మొత్తం దాంట్లో పట్టం అవుతుంది. అంధేన ఇవ నియమాన యథా అంధాహ. అంధుడు దోవ చూపుతూ ఉన్నాడు, మిగతా అంధులు ఈ మాట ఆనాడే చెప్పాడు ఋషి. ఉపనిషత్ కాలంలో చెప్పిన మాట ఇది ఇప్పుడు కాదు. ఉపనిషత్ కాలంలోనే ఇలాంటి విధానాలు ఉన్నాయని చెప్పిన అర్థం కదా. కాబట్టి వారు కూడా ఏదో ధ్యానం అనేటువంటి మాట మంచిదే, శ్వాసపై నిఘా అనేటువంటిది కూడా మంచిదే. కానీ సరైనటువంటి యొక్క అవగాహన లేని కారణంగా అందరూ కూడా పోయింది ఎక్కడ అని చెప్పనంటే ఈ మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రకోపాలలోనే పడిపోవటం. మనస్సే చూపించేది. సుషిప్తి అవస్థలో కనబడతాయి చెప్పండి ఏమన్నా. సుషిప్తిలో ఉండగా నాకు వైకుంఠం కనబడింది, కైలాసం కనబడింది, బ్రహ్మలోకం కనబడింది అంటాడా? సుషిప్తిలో ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత ఎందువల్ల ఇక్కడ మనస్సు లేదు. కనబడటం అంటే స్వప్నంలో కనబడాలి. స్వప్నం అని చెప్పారంటే మనో సంబంధ సంస్కారాలతో చేరి ఉన్నటువంటి యొక్క వ్యవహారం కాబట్టి అక్కడ నీకు బ్రహ్మలోకాన్ని చూస్తావు, విష్ణులోకాన్ని చూస్తావు, స్వప్నంలో నరకలోకాన్ని కూడా చూపిస్తారు. సినిమాల్లో నరకలోకాన్ని కత్తులతో కొయ్యటం, నీళ్ళల్లో ముంచటం, నూనెలో బాగా బజ్జీలాగా ఏంచటం స్వప్నంలో వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే ధ్యానం అనేటువంటి యొక్క కోణములో వీడు స్వప్నంలో ఉన్నాడా అనేటువంటిది అంశం. ధ్యానంలో ఉన్నాడా, స్వప్నంలో మునిగాడా, కలగంటూ ఉన్నాడా? ఇదొక స్వప్నం, కొడుకుని చేసే స్వప్నం. అది కూర్చొని జాగ్రత్తలో స్వప్నం చెప్పారుగా. అంటే ధ్యానం అనేటువంటి విషయం మీద మన వాళ్ళల్లో చాలా వారికి సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ విధంగా నడుస్తున్నటువంటిది. కాబట్టి ఆ ధ్యానం అనేటువంటిది ఏమిటో మీకు గీతలో స్పష్టంగా చెప్పాడు. గీత బాగా అధ్యయనం చేయి, నీకు విషయం అర్థమవుతుంది. శుచ ఉద్దేశే అన్నీ చెప్పాడు కదా గీతలో. 6వ అధ్యాయం చూస్తే ఇకంతా కూడా ధ్యానం అనేటువంటి ప్రక్రియ. నువ్వు చదవాలి, నువ్వు ముందు అవగాహన చేసుకోవాలి. నువ్వు ఒక మాస్టర్ అవుతున్నావు అంటే, నువ్వు ఒక బోధకుడు అవుతున్నావు అంటే వాళ్ళని ఏది సరైన మార్గంలో నడిపించడానికి కదా. నువ్వు అపమార్గంలో పోతే వాళ్ళకి ఏం కావాలి? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఆ చెప్పినటువంటి యొక్క యోగం పరంపరగా వస్తున్నదే కాదు, మేము పాటించిన విధానం, రాముడు పాటించిన విధానం, శివుడు చేస్తున్న విధానం, కృష్ణుడు చేస్తున్న విధానం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుడదలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. ఎవరో శమీక మహర్షి భాగవతంలో ప్రథమ స్కందంలో పరీక్ష మహారాజు వేటకాయ వచ్చినప్పుడు దప్పి గలవాడే ఆశ్రమానికి పోతాడు కదా. ఆ పోయినప్పుడు ఆయన ఎట్లాగా ధ్యానంలో ఉన్నాడనే విషయాన్ని అక్కడ చెప్పుకొస్తాడు ఆ వ్యాసుల వారు భాగవతంలో. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి జాగ్రత్త స్వప్న సుషిప్తి స్థానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడి. బ్రహ్మభూత అది స్థితి మనకు చెప్పేటువంటిది. ఋషులు చెప్పేది ధ్యానం యొక్క పరాకాష్ఠ, ధ్యానం యొక్క సర్వోన్నత స్థితి. అది చెప్పాలి, అది రావాలి విషయం. అది లేకుండానే ధ్యానం అనే పేరుతో భగవంతుడు అంటే అంతటా ఉన్నటువంటి వాడు కాదు, జ్యోతి బిందు స్వరూపుడు ఎక్కడో వినివిధులు ఎక్కడో ఉన్నాడని చెప్పని వీళ్ళు సిద్ధాంతం లేవదీశారు. ఆ పన్నే శాస్త్రం చెబుతున్న మాట ఏమిటి? సర్వం ఏతద్ బ్రహ్మ, పరమాత్మ అంతటా ఉన్నాడు, సత్యం జ్ఞానం అనంతం అని చెబుతా. అంత తప్పు తప్పు తప్పు, అంత కుదరదు. పరమాత్మ అట్లా ఉండేవాడు కాదు. అట్లా ఉన్నాడు అంటే నువ్వు మురుక్కాలంలో కూడా చెప్పాల్సి వస్తుంది.
దాంట్లో చెప్తావా? పరమాత్మను మురికాలలో చెబుతావా అన్నప్పుడు ఏమంటాడు? అవును కదా, ఎట్లా మురికాల పరమాత్మ అంటాడు? అక్కడెక్కడో జ్యోతిర్బిందు స్వరూపముగా ఉన్నాడే తప్ప అంతటా ఆయన లేదు. అంతటా ఆయన లేకపోతే వెట బతుకుతున్నావు అని చెప్పని. నీ జీవనం ఉండాలిగా, నీ ప్రాణం ఆడాలిగా. ఆయన ఎక్కడో ఉండి ఆడిస్తున్నాడు. ఎక్కడుండి? నీ దేహం నడవాలి కదా, చేతనవంతం కావాలి కదా. శరీరంలో అన్నీ జడాలే. మనస్సు జడం, బుద్ధి జడం, తెలివి జడం, ఇంద్రియాలు జడం, ప్రాణం జడం, అన్నీ జడమే. ఈ జడాత్మికమై ఉన్నటువంటివన్నీ కూడా చేతనవంతముగా ఎట్లా అయ్యాయి అంటే ఆ యొక్క బ్రహ్మం అనేటువంటి పదార్థం ఉండబట్టే చేతనవంతములై ఎన్ని పనిచేసే విధానాలుగా ఉన్నాయి. కాబట్టి పరమాత్మను అంతటా ఉన్నాడనేటువంటి ఒక మాటగా ఒప్పుకున్నట్లయితే మరి ఈ యొక్క మలాల్లో ఉండాలి, మాలిన్యం ఒప్పుకోవాలి అనే సిద్ధాంతం లేవదీసి వాళ్ళు ఇక్కడ లేడు. అంతటా ఆయన ఎక్కడో పరంధామంలో జ్యోతిర్బిందు స్వరూపముగా ఉంటాడని చెప్పి వాళ్ళు చెప్పటము, వీళ్ళంతా వినటము, అంతే అని చెప్పి అనుకోవటం, మొత్తం కూడా అని అంటాము, మొత్తం బయలుదేరటము. కాబట్టి ఈ లోకం అంతా అంత అస్తవ్యస్తంగా ఉంది, చాలా అరాచకంగా ఉంది, చాలా బీభత్సంగా ఉంది. అందువల్ల లోకంలో ఎవరో కూడా మరి భార్య భర్తలు లాంటి విధానం తీసి పారేద్దాము, అన్న చెల్లెళ్ళు పెట్టే సరిపోతుంది, అక్క అన్న రెండే ఉండేటువంటి తప్ప ఇంకా తమ్ముడు చెల్లెలు మరదలు కూతురు ఇన్ని లేవేక. అందరూ అక్కలు, అందరూ అన్నలు పెట్టేశావు. అందరిని మార్గాన్ని పాటించారు, అందరూ వచ్చేశారు, అందరూ అక్కలైపోయారు, అందరూ అన్నలైపోయారు. జనరేషన్ లేదేక. దీంతో మొత్తం క్లోజ్. ఈ హిందువు లేడేక ఎక్కడ ఎవరుంటారు? ఉంటే బుగడ్డ మీద క్రైస్తవులు ఉంటారు, ఇస్లామికులు ఉంటారు. హిందువులు లేరేక. ఎందువల్ల లేరు? లేకుండా పోవడం అయింది. అందరు అక్కలైపోయి అందరు అన్నాలు అయిపోయాయి. పిల్లలు ఆడున్నాయి, ఇంకా పిల్లలు ఆడున్నారు. ఇంకా కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. రాముడు పెళ్లి చేసుకోలేదా? విష్ణువు పెళ్లి చేసుకోలేదా? శివుడు పెళ్లి చేసుకోలేదా? పరంపరగా మేము పెట్టేది, నువ్వు పెట్టేదేంటి? ఇలాంటివి లేనిపోయినటువంటివన్నీ కల్పన చేసి మానవునికి జీవనానికి యోగ్యం కానటువంటి అంశాలని ప్రవేశింపజేసి వ్యవహారం చేస్తామంటే కుదరదు. సృష్టి అనేది ఒకటి ఉన్నది, సృష్టి వ్యవహారం అనేది ఒకటి ఉన్నది. దాన్ని ఎవడో కూడా ఆపగలిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ టైం కూడా ఆపగలిగే ఎవరు లేరు. అది పోతా ఉంటారు. ఆపాలా? ఏమంటారు? ఏమం వివస్వతే యోగం ప్రోక్తవాన్. అది ముందు గ్రహించాలి మనం. అసలు మూలం గల ఋషులు జమదగ్ని, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళు ఏం చెప్పారనే విషయం అంతలకు మనం పోలేం. కాబట్టి స్వామివారి ఇక్కడ ఆ యోగం తత్వం అంతా కూడా కర్మయోగం, జ్ఞాన యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, ప్రతి దాంట్లో యోగం తీసుకొచ్చి మానవ జీవితాన్ని యోగమయంగా తేవాలని చెప్పిన ఉద్దేశంతో ఆ యోగ తత్వాన్ని తాను ఆచరించడమే కాకుండా అందించేటువంటి యొక్క అంశము. కాబట్టి పరంపరగా ఇమం వివస్వతే, పరంపరగా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. కాబట్టి ఈ విధముగా మనకి ఋషులు ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేశారు, రాముడు ఏ మార్గం ప్రయాణం చేశాడు, కృష్ణుడు ఏ అనుష్ఠించి ఏ తత్వాన్ని ఆయన బోధించాడు, పరమశివుడు ఏ యొక్క నివృత్తి మార్గంగా ఆయన ఏ తత్వాన్ని శీలిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అలాంటి యొక్క మార్గం మనకి పరమాత్మ చెప్పేటువంటి యొక్క అంశం మనకు భగవద్గీతలో వస్తుంది. కాబట్టి అందువల్ల 4వ అధ్యాయం చాలా, అన్ని అధ్యాయాలు బాగా ఉంటాయి. ఏది తీసుకున్నా ఆ చెరుకు గడలో గనుపులు మధ్యలో వస్తూ ఉంటాయి, పక్కంతా కూడా చెరుకు రసమే ఉంటుంది. రసం తెచ్చారా? తెలదు కదా, ఇది కూడా తెస్తారు ఉంటుందన్నమాట. సరే, 4వ అధ్యాయం తీసుకున్నాం. సాయంత్రం కూడా భగవద్గీత ఉంటుంది. ఉదయం వరకే స్కందోపనిషత్తు, మధ్యాహ్నము సాయంత్రం కూడా భగవద్గీత మీదే తీసుకుందాం అంశాలు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఓం ఓం.